హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిశ టీవీ. సో ఈ రోజు మన ముందున్న గెస్ట్ ఎవరు అంటే డైరెక్టర్ సయ్యద్ రఫీ గారు ఉన్నారు. సో ప్రస్తుతం సినీ పరిశ్రమ ఎలా ఉంది ఏంటి అనేది సార్ని అడిగైతే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో ఎలా ఉన్నారు సార్? బాగున్నా. సో ఫస్ట్ అంటే చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి కదా, సో సినీ ఇండస్ట్రీలోకి ఎందుకు రావాలనుకుంటున్నారు, అది డైరెక్టర్గా? యాక్చువల్లీ ఏంటంటే నాకు మొదటి నుంచి ఆర్ట్స్ అంటే ఇష్టము. అయితే స్కూల్ కాలేజ్ అప్పటి నుంచి కూడా నేను అన్ని ఆర్ట్స్లో భాగస్వామ్యం ఉండేదన్నమాట. కాబట్టి అన్ని ఆర్ట్స్ని కలిపి చేయగలిగింది సినిమానే. కాబట్టి ఒక డైరెక్టర్గా దాన్ని ఆవిష్కరణ చేయడం నాకు ఇష్టం. అంటే ఒక కళారూపాన్ని రూపొందించడం అట్లా. సో మీ ప్రాపర్ ఎక్కడ సార్? మా సొంతం హుస్నాబాద్, ఇప్పుడు ప్రస్తుతం సిద్దిపేట డిస్టిక్లో ఉంది. సో ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు? నేను నా ఫస్ట్ సినిమా 2002 మధురం సినిమాతో వచ్చిన. నేను అప్పుడు యూత్ఫుల్ కాన్సెప్ట్తో వచ్చిన అనమాట, రొమాంటిక్ అట్లా. అప్పుడు ఆ పాటలన్నీ బాగా సక్సెస్ అయినాయి. అప్పుడు ఇంత డిజిటల్ లేదు జమానా, క్యాసెట్ల జమానా అది. ఆ పాటలన్నీ బాగా వైరల్ అయినాయి. ఇప్పుడు వైరల్ అంటారు కదా ఆన్లైన్లో. అప్పుడు మొత్తం ఆటోలలో ఆడ ఈడ మొత్తం కూడా బాగా స్పందన వచ్చింది. అది వచ్చిన తర్వాత ఇక నేను డిసైడ్ అయినా, ఇది బాగానే ఉంది, దాంట్లో నేర్చుకోవడానికి చేసినాం మేము. అప్పుడు సినిమా పరిశ్రమ కూడా ఇంత దారుణంగా ఏం లేదు. ఒక సినిమా తీస్తే కొనేటోళ్ళు, శాటిలైట్లు అన్నీ. అప్పుడు ఓటీటీలు లేవు కానీ ఈ మిగతా మాధ్యమాలన్నీ ఉండే. అయితే అట్లా మేము ఆ ఫస్ట్ సినిమాలో కూడా ఎంతో సంపాదించుకున్నాం. మేము పోగొట్టుకున్నది ఏం లేదు. తర్వాత ఇంకెన్నాళ్ళు అనే సినిమా ఉద్యమ క్రమంలో తీసినాము. గద్దర్ గారు కూడా యాక్ట్ చేశారు కదా మూవీలో? అవును. గద్దర్ ఒక ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఉద్యమ యాత్ర, స్టూడెంట్స్ అందరూ ఒక ఉద్యమ యాత్ర అనేది ఒక స్టార్ట్ అవుతుంది అన్నమాట. అయితే గద్దర్ గారిని ముందు పెట్టి స్టూడెంట్స్ అందరినీ ఒక రెవల్యూషన్ లాగా క్రియేట్ చేసి ఆర్ట్స్ కాలేజ్ ముందు షూటింగ్ చేసినాం గద్దర్ గారిని పెట్టి. అదండి. సో ఇంకెన్నాళ్ళు మూవీలో సాంగ్స్ కూడా పాడారా గద్దర్ గారు? యాక్చువల్లీ ఏంటంటే ఆయనే యాక్ట్ చేశాడు. ఇప్పుడు మనం నల్గొండ గద్దర్ అంటున్నాం కదా, నర్సిరెడ్డి, ఆయన వాయిస్ ఈయనకు మ్యాచ్ అవుతుంది. కాబట్టి గద్దర్ గారు ఉద్యమంలో ఫుల్ బిజీ ఉండే. నాకేమో సినిమా రెడీ అయిపోయింది, కొంతకాలం వెయిట్ చేసిన తర్వాత మన గాదరి కిషోర్ అని ఎమ్మెల్యే ఉన్నాడు కదా బీఆర్ఎస్ పార్టీలో, ఆయన రికమెండ్ చేస్తే నర్సిరెడ్డిని పెట్టి నర్సిరెడ్డి వాయిస్ ఇచ్చాడు గద్దర్ అన్నకు. నాకు కూడా అది యంగ్గా వెరైటీగా ఉంటుంది అనుకొని చేసిన. అయితే గద్దర్ అన్న ప్రతి సినిమాలో ఆయనే పాడుకున్నారు. ఈ సినిమాలో మాత్రం ఆయనకు ప్లేబ్యాక్ ఇచ్చినాము. ఆయన యాక్టర్గా చేసిండు మా సినిమాలో. అది. సో మీ మూవీలో మీరు ఆయనతో యాక్ట్ చేయడం సో ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపించింది. నేనేంటంటే రియలిస్టిక్ సినిమా లాగా తీసిన, కమర్షియల్ అట్లా లేదు. అది మన జీవితాలు 3 తరాల కథ. 1947, 1969, నక్సల్ ఉద్యమము, ఈ ఉద్యమము, ఇవన్నీ కూడా కలిపి ఒక ఫ్యామిలీ డ్రామా లాగా చేసిన. అయితే దాంట్లో ఈ ఉద్యమం, ఇప్పుడు మలిదశ ఉద్యమం వచ్చినప్పుడు దాంట్లో కేసీఆర్ గారు, విమలక్క, వరవర్రావు గారు, తర్వాత గద్దర్ గారు, కోదండరామ్ గారు, వీళ్ళందరూ ఈ ఉద్యమంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళని కూడా నేను చిత్రీకరించే ప్రయత్నం చేసిన. ఇప్పుడు కొంతమంది రియల్ క్లిప్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఆ టైంలో పార్టిసిపేట్ అవుతుంది. కాబట్టి దొరికిన కాడికి కొందరి క్లిప్స్ వాడిన, కొందరి ఏమో లైవ్గా షూట్ కూడా చేసిన. అయితే దాంట్లో గద్దర్ గారిది ఆ సాంగ్ కాబట్టి ఒక బాగా ఎమోషనల్గా గట్టిగా ఉంటుంది, అది ఫోర్స్ఫుల్గా ఉంటుంది, చాలా అద్భుతంగా. ఇప్పుడు ఆ సినిమాకి అది హైలైట్ లాగా మంచిగా, అంటే రియలిస్టిక్గా కనపడేటట్టు చేసిన అన్నట్టు. ఇప్పుడు ఈ ఉద్యమంలో సజీవంగా ఉన్న వాళ్ళందరినీ కూడా రియల్గా పెట్టిన. ఇక గత ఉద్యమాలలో లేరు కాబట్టి ఆ కథానికం ప్రకారంగా వేషాధారణ అవి చేసి ఆ ఉద్యమాన్ని కూడా చూపించిన నేను. సో సీఎం రేవంత్ రెడ్డి గారు నంది అవార్డ్స్ తీసి గద్దర్ అవార్డ్స్గా మార్చారు కదా, సో దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత అసలు అవార్డ్సే లేకుండే 10 ఏళ్ళు. ఆ తర్వాత అవార్డ్స్ అని హఠాత్తుగా పెట్టేసిండ్రు. ఏ 10 ఏళ్ళు అయితే అవార్డ్స్ లేకుండేనో, ఆ తర్వాత ఏవైతే అవార్డ్స్ పెట్టినరో అది సరిగా పెడితే బాగుండేది. పేరుకు గద్దర్ అని పెట్టేసిండ్రు.
ఆ గద్దర్ మీద ప్రేమ ఉండో ఏందో తెలియదు కానీ గద్దర్ అవార్డ్స్ అని పెట్టేసిండ్రు. నేను మొదటి నుంచి ఏమన్నా అంటే వ్యక్తి పేరు మీద అవార్డ్స్ అవసరం లేదు, ఒక ప్రతీక మీద పెట్టాలి. ఏదైనా పాలపిట్ట అవార్డు, లేకుంటే మన నేషనల్ బర్డ్, నేషనల్ ఎనిమల్, లేకుంటే తెలంగాణ అవార్డ్స్ అని పెట్టుండ్రి అనేది నా అభిప్రాయం. ఒక వ్యక్తి గద్దర్ మీద పెట్టినప్పుడు గద్దర్కి నిదర్శనంగా ఉండే వాటికే అది వర్తిస్తాయి. ఇప్పుడు నువ్వు అన్నిటికీ గద్దర్ అని పెట్టడం అనేది రాంగ్. దేని దానికి సింబాలిక్ ఉండాలనేది నా అభిప్రాయం. అది అవగాహన లోపం గవర్నమెంట్ది. వాళ్ళకి సలహాలు ఎవరైతే ఇచ్చిండ్రో అది రాంగ్ సలహా. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీ రామారావు మీద అవార్డు ఉంటుంది, అది ఒకటే ఉంటుంది, అంత లెవెల్ ఉన్నోనికి ఇస్తారు. దాదాసాహెబ్ ఫాల్కే కూడా ఒకరికి ఇస్తారు. అన్ని అవార్డుల పేరు మీద దాదాసాహెబ్, ఎన్టీఆర్ అవార్డ్స్ ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఎన్టీఆర్ పేరు మీద అవార్డ్స్ ఇచ్చి మేకప్ ఓడికి, ఫైట్ ఓడికి, అది ఇది ఎట్లా ఒక మంచి నటుడికో ఏదో అట్లా ఇవ్వచ్చు. అట్టనే గద్దర్ అన్నప్పుడు ఒక సామాజిక స్పృహ ఉండి ఆయన కీర్తికి ధీటుగా ఉండేటోళ్ళకి ఇవ్వాలి. అప్పుడు ఆ అవార్డుకి విలువ ఉంటుంది. అంటే అవార్డుని పరిమితం చేయాలి. ఎవరిని పడితే వానికి వందల అవార్డులు గద్దర్ అంటే అది పల్స పడిపోతుంది. గద్దర్ అనే కీర్తిని నిలబెట్టాలనుకున్నప్పుడు ఒక ఫోక్ సింగర్ కానీ, ఫోక్ రైటర్ కానీ, ఒక ఫోక్ ఆర్టిస్ట్ కానీ, ఒక సామాజిక స్పృహ ఉన్న సినిమాకి కానీ, పాటకు కానీ గద్దర్కి మ్యాచ్ అయ్యేటోళ్లకు ఒక అవార్డు సంవత్సరానికి ఒకటి ఇస్తే బాగుంటుంది. తర్వాత గద్దర్ సినిమా వాడే కాదు, సినిమా అనేది ఆయనకు సెకండరీ, ఆయన ప్రజా కళాకారుడు. అయితే గద్దర్ పేరు మీద ఇచ్చే అవార్డు సినిమా అనే ఉండే అవసరం లేదు. యాక్చువల్లీ ఆయన సినిమాకు విరుద్ధం, ఆయన క్యాపిటలిజంకే విరుద్ధం. ఆయనకు నంది అవార్డు ఇచ్చినా తిరస్కరించినోడు గద్దర్. ఆయన చచ్చిపోయినాక ఆయన పేరు మీద సినిమాలకు అవార్డు ఇస్తున్నారు. అది చాలా దుర్మార్గం. తర్వాత ఏంటంటే ఈ అవార్డులు ఏవైతే ఉన్నాయో సరే పేరు పెట్టేసినారు ఓకే, కానీ ఇచ్చే తీరు విధానం కూడా అదంతా కూడా ఒక స్కామ్ లాగా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఏళ్ళు కేసీఆర్ పాలన ఇయ్యని అవార్డ్స్కి ఒక మురళీమోహన్ కమిటీ అని పెట్టేసి అప్లికేషనే లేదు. ఇప్పుడు నేషనల్ అవార్డు కానీ, ఆస్కర్ అవార్డు కానీ ఏదైనా అప్లికేషన్ ఇస్తేనే, భారతరత్న అదేంటి మన పద్మశ్రీ అవార్డులు, పద్మభూషణ్లు కూడా అప్లికేషన్తోనే ఉంటాయి. ఎక్కడ లేని విధంగా వితౌట్ అప్లికేషన్ ఒక మనుషులను పిలిచి సెలెక్ట్ చేసుకున్నారు ఇట్లా. అంటే 10 ఏళ్ళ సినిమాలు దాదాపు 2500 కంటే ఎక్కువ సినిమాలు ఉంటాయి. ఆ 2500 సినిమాలు చూసి ఇవ్వాలి. అవన్నీ చూడాలంటే మినిమం 2 ఏళ్ళు పడతాయి. ఒక నెలలో ఎట్లా డిసైడ్ చేస్తారు? ప్రతి సినిమా చూడాలి, దాన్ని ఆన్ రికార్డ్ ఉండాలి, దానికి ఒక జ్యూరీ ఉంటుంది, మార్కులు వేయాలి. అవన్నీ ఏం చేయకుండా వటిగానే ఇచ్చేసిండ్రు. తర్వాత ఎవరికి ఇచ్చిండ్రు? నిర్మాతలకు మాత్రమే ఇచ్చిండ్రు. అవార్డులు అనేది కళాకారులకు, టెక్నీషియన్లకు అందరి ప్రోత్సాహకంగా ఉంటుంది. నువ్వు క్యాపిటలిస్టులకు, నిర్మాణం చేసే వాళ్ళకే ఎందుకు ఇచ్చినావు? అక్కడ దాని అర్థం ఏమవుతుంది? ఇదొక ఫ్రాడలెంట్ ప్రొసీజర్ అని బయటపడుతుంది. అంటే నీకు నచ్చిన వాళ్ళకు, నీ సినిమాలకు నువ్వు మాట్లాడుకొని అవార్డుకో 20 లక్షలు అనుకో, ఒక 5 అవార్డులు వీడు మాట్లాడుకొని దాన్ని ప్రభుత్వ సొమ్ము కాజేసినట్టు రుజువు అవుతుంది అక్కడ. ఇది 10 ఏళ్ళ అవార్డులు. తర్వాత ఒక సంవత్సరంది అప్లికేషన్ పిలిచిండ్రు. 2013లో తీసినాయి, 2014కి అవార్డు అని అప్లికేషన్లు పిలిచిండ్రు. దాంట్లో జ్యూరీ ఫార్మేషన్ విధానమే పొరపాటు ఉన్నది. ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఒక సినిమాలో పనిచేసిండ్రు, ఒక రైటర్ గానో, యాక్టర్ గానో, డైరెక్టర్ గానో, ఆ సినిమా కూడా అప్లికేషన్ వచ్చేసింది. అప్పుడు నువ్వు జ్యూరీలో ఉండకూడదు. అయితే ఒక జ్యూరీ ఏదైతే పెట్టినరో దాంట్లో పనిచేసిన వాళ్ళ సినిమాలు తీసుకున్నారు, వాటికి అవార్డులు కూడా వచ్చేసినాయి. అంటే ఇది ఉల్లంఘన. నిజంగానే ఒక న్యాయం చేయాలనుకున్నప్పుడు ఈ అవార్డులన్నీ రద్దు అవుతాయి. అక్కడేమో అప్లికేషన్ లేకుండా ఇష్టం వచ్చినోనికి ఇచ్చేసిండ్రు ఆ 10 ఏళ్ళై. ఈ అప్లికేషన్ తీసుకున్న దాంట్లో జ్యూరీ అవార్డు సెలెక్ట్ చేసేటోళ్ళ విధానమే రాంగ్ ఉన్నప్పుడు నీ టోటల్ ప్రక్రియ రాంగ్ అయిపోయింది కదా, అన్నీ డిస్క్వాలిఫై అయిపోయినాయి. నేననేది తొందరపాటుగా ఏ ప్రాక్టీస్ లేకుండా, ఏ చర్చ లేకుండా హడావుడిగా అవార్డులు పెట్టేసి అసలు అవార్డులు ఏ సినిమాలకు ఇస్తారనేదే లేదు ఆడ. మళ్ళీ ఇదే కమర్షియల్ వాళ్ళకి పిలిచి ఆడ అవార్డులు ఇచ్చిండ్రు. ఒక సినిమా గంధం చెక్కల దొంగ అని ప్రమోట్ అని ఉంటుంది, ఓకే. అదే సినిమాకు సీతక్క లాంటి వాళ్ళే అరే దీనికి నేషనల్ అవార్డు ఏంది, జై భీమ్ అనే సినిమాకి ఇయ్యలే, దీనికి ఇచ్చిందని కమెంట్ చేసిన ప్రభుత్వ
ప్రభుత్వం, మళ్ళీ అదే సినిమాకి ఇక్కడ అవార్డు ఇచ్చిండ్రు. తర్వాత ఎంతోమంది తెలంగాణ రచయితలు కమెంట్ చేసినటువంటి రజాకర్ సినిమాకు, అది మత కలహాలకు హిస్టరీని మ్యానిపులేట్ చేసి ఒక ఎజెండాతో తీసిన సినిమాకు అవార్డు ఇచ్చిండ్రు. అది రాంగ్ హిస్టరీ అని కాంగ్రెస్ లౌకికవాదాన్ని ప్రమోట్ చేసే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక బీజేపీ సినిమాకు అవార్డు వచ్చింది. ఇవన్నీ రాంగ్ సిగ్నల్ పోయింది. పబ్లిక్ కామన్ పీపుల్ కాబట్టి వాళ్ళకి అర్థమైనా కాకుండా మేధావులకు అర్థమైంది. అన్ని పైసలు పెట్టి అన్ని అవార్డులు ఇచ్చి అది వృధా ప్రయాస అయిపోయింది కదా. కాబట్టి అవార్డులు అన్నప్పుడు ఎంతోమంది కళాకారులు ఎంతో ఆశలు పెట్టుకొని ఉంటారు, వాళ్ళకి ప్రోత్సాహం. నువ్వు వాళ్ళకే లేకుండా వట్టి నిర్మాతలకు ఎట్లిస్తావు 10 ఏళ్ళ అవార్డులు? కాబట్టి ఈ అవార్డులు నా దృష్టిలో అది రద్దు చేసి మళ్ళీ కొత్త కమిటీ వేసి మళ్ళీ ఇస్తే ఆ తప్పును సవరణ అవుతుంది. అయిపోయింది కదా, తీసుకున్నారు కదా అంటే చరిత్రలో ఎప్పుడు కూడా ఇది ఒక మచ్చలాగా ఉంటుంది. సో తెలంగాణ సినీ పరిశ్రమ ఇప్పుడు ఎట్లా ఉందంటారు? గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు నేను 2002లో మధురం ఆ సినిమాలు తీసినప్పుడు నా సినిమాని నేను అమ్ముకోగలిగిన. నేను ఫ్రెషర్గా తెలంగాణ నుంచి ఇప్పుడు డిజిటల్ వచ్చిన సినిమాలు తీసుడు ఈజీ. ఆ టైంలో రీళ్లతో తీయడము, ఆ జమానాలోనే ఒక రీల్ కాస్ట్ 12,000 ఉండేది అన్నట్టు. అది చాలా సాహసంగా చేయవలసి వచ్చింది, చాలా కష్టపడి చేయాల్సి వచ్చింది. అప్పుడు ఇంత మాధ్యమాలు కూడా లేవు అన్నట్టు. సినిమా తీస్తే ల్యాబ్లు ఉంటాయి, ల్యాబ్ అయ్యి ఎవరైనా కొంటే వస్తుంది, లేకుంటే ఉండిపోతుంది. కానీ లక్కీగా ఏంటంటే నేను చేసిన ఫస్ట్ ప్రయత్నానికే ఆ పాటలకు మంచి స్పందన వచ్చి ఆ ట్రైలర్ ఆ పబ్లిసిటీ అప్పుడు 2-3 టీవీలు ఉండే, మా టీవీ, జెమినీ టీవీ, ఈటీవీ అంతే. అయితే జెమినీ టీవీలో మేము బయోస్కోప్లో ఒక చిన్న యాడ్ 30 సెకండ్స్ యాడ్, అది కూడా ఆడియో కంపెనీ వాళ్ళు వేసిండ్రు. అప్పుడు అది చూసి నాకు అన్ని జిల్లాల నుంచి బయర్స్కి ఇట్లా వచ్చిండ్రు అన్నట్టు, నేను అమ్ముకోగలిగిన. అయితే గతంలోనే ఈ మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ 3 అంచెల వ్యవస్థ ఉండే కాబట్టి మేము బయటపడ్డాం. రాను ఏమైపోయిందంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు లేరు, అసలు కొనేటోళ్ళు కూడా లేరు. అయితే నిర్మాతనే పైసలు పెట్టి రిలీజ్ చేసుకోవాలి, లేకుంటే గుత్తాధిపతులు ఎవరి దగ్గర పోయి రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళకి నచ్చితే రిలీజ్ అవుతుంది, క్లిక్ అవుతుంది. వాళ్ళు కాకుంటే మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నది. అప్పటికిప్పటికి మార్పు అంటే ఇదే ఉంది. ఇప్పుడు సినిమా తీసుడు ఈజీ, కానీ రిలీజ్ చేసుడు వాళ్ళ చేతులలో ఉన్నది. అప్పుడు మన చేతుల్లోనే ఉండే, ఇది తేడా. సో టికెట్స్ రేట్స్ కూడా చాలా ఎక్కువగా పెడుతున్నారు. సో ఎందుకంటారు అంతే టికెట్ రేట్లు పెడితే సామాన్య ప్రజలు అనేది ఎలా వచ్చి మూవీని అనేది చూస్తారంటారు? అయితే ఆ రేట్లు పెరగద్దంటే ప్రజల నుంచే రావాలి చైతన్యం. ఎక్కువ రేట్ పెట్టినప్పుడు ప్రజలు పోడు బంద్ చేయాలి. ప్రజలు పోయినంతసేపు ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రజలు వెళ్తుండ్రు అదొక అభిమానంతోనో లేకుంటే ఎంటర్టైన్మెంట్ కోసమో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు మందు తాగుతాడు, మందు బ్యాడ్ అని తెలుసు, అలవాటైన పానాలు ఉంటాయి. ఇవాడు పైసలు తెచ్చి అప్పో సొప్పో తెచ్చి ఎట్లయితే మందు తాగుతారో సినిమాలు చూసుడు కూడా అట్లాంటి అలవాటు ఉన్నది. వ్యక్తి పూజ, అభిమానం, ఇవన్నీ మైండ్ సెట్, సైకాలజీ అంతా ప్రిపేర్ చేసి ఉన్నది సమాజంలో. అప్పుడు ఏంటంటే ఇప్పుడు మందు తాగేటోనికి ఎట్లయితే అది తాగాలని తహతహలాడతాడో, సినిమా ఒకటి వస్తుందన్నప్పుడే అది చూడాలి అది ఎప్పుడు వస్తుంది అని ఏదైతే హైప్ క్రియేట్ చేస్తారో ఆడు అప్పు సొప్పు చేసి ఏమన్నా చేసి కూడా పోయి చూసే పరిస్థితికి సైకాలజికల్గా అట్లా ఎడిక్ట్ చేసిండ్రు. అయితే ప్రజలు ఎక్కువ రేట్ పెట్టినప్పుడు చూసే అవసరం లేదు, ఓటీటీలో చూద్దాం అనుకోవాలి, లేకుంటే ఇంకేదన్నా చూసుకోవాలి, లేకుంటే సినిమా చూడకుంటే ఏమవుతుంది అనే అంత మెచ్యూరిటీ రావాలి పబ్లిక్కి. ఓకే, పబ్లిక్ అట్లా ఉన్నారు నిజమే. అయితే ప్రభుత్వాలు కూడా ఎట్లున్నాయంటే వీళ్ళు పోయి మాట్లాడంగానే ప్రతిదానికి సినిమా రిలీజ్ అవుతుందనే టైంకి జీవో ఇచ్చేస్తుండ్రు, వాళ్ళు ఎంత చెప్తే అంత రేట్ ఇస్తుండ్రు. అటు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. యాక్చువల్లీ ఏంటంటే ప్రజాసేవ కోసం, ప్రజల కోసం మేము ఉన్నామని చెప్పే ప్రభుత్వాలు ఏవైనా కూడా ఈ రేట్లు పెంచేటప్పుడు మరి ప్రజలు నష్టపోతుండ్రు, వీళ్ళకి ఇంత పైసలు ఇవ్వాల్సి వస్తుంది, మేము ఇది చేయమని ఒక నియంత్రణ చేస్తే అప్పుడు సినిమా తీసేటోళ్ళు కూడా బడ్జెట్ కంట్రోల్ చేసుకొని తీస్తారు, లేకుంటే తీయరు. వాళ్ళు తీయకుంటే ఏమవుతుంది? ఇప్పుడు ఒక సినిమానే, ఇప్పుడు చిన్న సినిమా చిన్నగా ఉన్నా కూడా అది బాగుంటే చూస్తారు ఎవడైనా. వీళ్ళకి అంతంత ఖర్చు పెట్టి అంత బడ్జెట్ పెంచేసి ఎవరు తీయమంటున్నారు? అసలు ఫస్ట్ అంత బడ్జెట్ అవుతుందా?
లేకుంటే వట్టిగానే లెక్కలు చెప్పి అవి ఇవి చేసి గవర్నమెంట్కి కన్విన్స్ చేయడానికి చెప్తుండ్రా మనకు తెలియదు. ఎప్పుడు చూసినా కోర్టులు ఓ పెద్ద పెద్ద లెక్కలు చెప్తారు. ఆ లెక్కలన్నీ దేనికైతున్నాయి? వట్టి మనుషులకు కదా. లేకుంటే గ్రాఫిక్స్ ఏదో ఇవాళ రేపు డిజిటల్ జమానాల అన్నన్ని పైసలు కూడా ఏం అవసరం లేదు. నాకు తెలిసిందంటే అన్నన్ని కోట్ల అనుడు కూడా బూటకం అదంతా. అయితే ప్రభుత్వాలు కూడా కుమ్మక్కై వీళ్ళు వాళ్ళు కలిసి ప్రజలను అది చేస్తున్నది నా అభిప్రాయం. నేను అనేది అంత ఖర్చు పెట్టుడేందుకు, మళ్ళీ ప్రజల మీద భారం వేసుడేందుకు? ఒకవేళ ఇట్లా వేసేటప్పుడు చైతన్యం ప్రజలలో రావాలి. ప్రజలు అమాయకులు ఉంటారు కాబట్టి ప్రభుత్వం అన్న దాన్ని ఆపాలి. ఇప్పుడు మొన్న అల్లు అర్జున్ సినిమాలో ఒక ఆమె చనిపోయింది. ఇప్పుడు వాళ్ళ కొడుకు చాలా కష్టతరంగా ఉన్నది ఆయన ఆరోగ్యం. అప్పుడు ఏమన్నారు అసెంబ్లీలో, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కానీ సీఎం గారు కానీ, ఇప్పటి నుంచి షోలు ఉండవు, ప్రీమియమ్స్ ఉండవు, తర్వాత స్పెషల్ షోలో ఏదో అవి ఉండవు అని చెప్పినారు. రేట్లు కూడా పెంచామన్నారు. సమాజం హర్షించింది. ఆ మాట మీద అట్లనే ఉంటే ఇప్పుడున్న సినిమాటోగ్రఫీ మినిస్ట్రీకి ఒక కీర్తి ఉండేది. అరే ఫలానా టైంలో ఫలానా మినిస్టర్ వచ్చి ఆ సంఘటనకు చలించి ఒక నిర్ణయం తీసుకున్నాడు అనేది ఒక హిస్టారికల్ సూపర్ ఉండేది. అది పబ్లిక్కి కూడా లాభం అయ్యేది, ప్రభుత్వానికి కూడా కీర్తి అయ్యేది. అయితే ఈ ప్రభుత్వాలు కూడా వాళ్ళకు కీర్తి ఒక మంచి చేసినట్టు కావాలన్నా లేకుంటే పైసలు కావాలన్నా ఇక్కడనే ఉంటాయి ఏదైనా కూడా. ఇప్పుడు అంత అసెంబ్లీలో సభ్య సమాజం ముందు డిక్లేర్ చేసిన అంశాన్ని 2-3 రోజులలోనే మారిపోయింది. ఈ మార్పుకు కారణం ఏంది అంటే మనం లాలూచి పైసలు చూపించినరా, లేకుంటే వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడ్డారా, ఏంది? ఇప్పుడు మీరు ప్రజల పక్షాన మాట్లాడే మినిస్ట్రీ అన్నప్పుడు మీరు 2-3 రోజులలో మీరు ఇచ్చిన మాటనే మీరు తప్పినరు. తర్వాత వాళ్ళని అడిగేటోళ్ళు కూడా ఎవరు లేరు. కాబట్టి ఇట్లనే కొనసాగుతుంది. అంటే ఇప్పుడు స్టార్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ బడ్జెట్ తీసుకోవడం వల్ల ఇప్పుడు భారం అనేది ప్రజల మీద పడుతుంది అనుకోవచ్చా మరి? అవును, అంత ఎందుకు తీసుకోవాలండి? ఇప్పుడు చాలామంది చాలా పనులు చేస్తారు. అన్నన్ని కోట్లు అంతంత ఏం అవసరం? అంటే ప్రజలు చూస్తుండ్రు కాబట్టి వీళ్ళు నిర్మాతలు వాళ్ళకి ఇస్తున్నారు. ప్రజలు చూసుడు బంద్ చేస్తే నిర్మాత కూడా ఇయ్యాడు. నిర్మాత ఇయ్యనప్పుడు ఆడు ఇంట్లో కూర్చుంటాడు. ఇంట్లో కూర్చున్నప్పుడు ఎంత ఇస్తే అంత తీసుకొని చేస్తారు. అయితే ఇక్కడ ప్రజల కాడ నుంచే రావాలి మొదలు, అంతే. సో అఖండ 2 మూవీ అయితే రేపు రిలీజ్ కాబోతుంది. దానికి కూడా టికెట్స్ రేట్ 600 అంటున్నారు. సో దాని గురించి ఏం మాట్లాడతారు? అదే పబ్లిక్ 600 వాళ్ళకి స్తోమతకి ఎక్కువ ఉంటే చూడొద్దు. ఇప్పుడు మనం మందు తాగడం ఇంజూరియస్ టు హెల్త్ అంటాం, అయినా తాగుడు. ఇప్పుడు చూడు హోటళ్ళు గీటలు ఏడ కూడా రష్ ఉండరు. ఈ బ్రాండీ షాప్ల కాడనే అందరూ గుమ్ముగూడు ఉంటారు. మీరు రోడ్డు మీద పోన్రి, అన్ని షాప్ల కాడ ఎట్లయితే గుమ్ముగూడు ఉంటారో ఇప్పుడు టాకీస్ల కాడ కూడా అట్లనే ఉంటారు. ఇప్పుడు వాడు మందు రేటు పెంచినా కూడా వాడు ఉండలేడు తాగకుండా, కాబట్టి ఆడ పోయి క్యూలో నిల్చుంటాడు. ఇది అంతే పరిస్థితి. ఈ బలహీనతను అందరు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను అదే అంటున్నా కదా, ఏ మినిస్ట్రీ అయితే ఒక మాట ఇచ్చిండ్రో పబ్లిక్ వెల్ఫేర్ గురించి, దాని మీద కట్టుబడి ఉంటే ఇదంతా ఉండకపోవు కదా. ఇప్పటికి కూడా ప్రభుత్వం చేయవలసింది ఏంది? ముందలే చెప్పేయాలి, మీరు బడ్జెట్లు పెంచకండి, మేము ఇంతే టికెట్ ఇంతే ఉంటుంది, దాంట్లో ప్రాజెక్ట్ వర్కౌట్ అయితే చేయండి, లేకుంటే చేయకండి. మేము ప్రజల కోసం ఉన్నాం, ప్రజల మంచి కోరేటోళ్ళం, మేము దీనికంటే ఎక్కువ భారం పబ్లిక్ మీద వేయలేమని చెప్పి ప్రభుత్వాలు చెప్పాలి కదా. ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటేనే లాభం కదా. అది అంటే సినీ పరిశ్రమ వాళ్ళు ఏమంటున్నారు అంటే, మేము తక్కువ బడ్జెట్లోనే తీస్తున్నాము, అవి ఎక్కువగా అంటే ఇప్పుడు పాప్కార్న్ కానీ థియేటర్స్లో వాళ్ళకే ఎక్కువ వెళ్తుంది, మాకు వచ్చేది తక్కువే వస్తుంది అని. మరి దాని గురించి ఏం మాట్లాడతారు? నేనేమంటాను అంటే, అసలు ఆ సినిమాలు పోడు, ఆ పాప్కార్న్లు, ఆ పార్కింగ్లు, ఇదంతా కూడా ఏం అవసరం ఈ పబ్లిక్కి? అంత పాప్కార్న్ ఈ తర్వాత టాకీస్లలో బయట నుంచి కూడా తేనియారట. ఏంది ఇదంతా? ప్రభుత్వం బాధ్యత తీసుకొని నియంత్రణ చేయాలి. ఈ రేట్ ఇంతే ఉండాలి, ఇంత దోపిడీ ఏందని ఉండాలి కదా. ఇదంతా ఎవరు తీసుకోవాలి బాధ్యత? నేనైతే ప్రభుత్వం తీసుకోవాలంట. ప్రజలు అమాయకులు ఉంటారు, వాళ్ళు ఎక్స్ప్లాయిట్ అవుతారు. దాన్ని గాడికి తెచ్చే పని ఎవరిది? ప్రభుత్వాందే కదా. అయితే ఇదంతా కూడా సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ, తర్వాత ఈ లేబర్ మినిస్ట్రీ, వీళ్ళందరూ కూడా ఒక కమిటీలాగా వేసుకొని ప్రజల పక్షాన పనిచేసే ప్రభుత్వాలు ఏడున్నాయి? లేనప్పుడు ఇట్లనే ఉంటుంది, అంతా దోపిడే. సో ఐబొమ్మ రవిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో పైరసీ గురించి, ఓటీటీ మూవీస్ గురించి, సో దాని గురించి ఏం మాట్లాడతారు? ఇప్పుడు నేను అనేది సమాజంలో ఏవైతే రూల్ ఆఫ్ లాకి అగేన్స్ట్ ఏదున్నా కూడా అది నేరమే, దాంట్లో డౌటే లేదు.
కొన్ని నేరాలు పట్టుబడ్డప్పుడు ఉంటాయి, కొన్ని నేరాలు పట్టుబడకుండా ఉంటాయి. నేను అనేది ఏంటంటే పబ్లిక్ మీద అంత భారం వేసి అంత చేసి దొంగ లెక్కలు చూపించి మనం పబ్లిక్కి ట్యాక్స్, అది గవర్నమెంట్కి ట్యాక్సులు కూడా ఉల్టాపల్టా చేయడము, తర్వాత గుత్తాధిపత్యం, మొనోపోలి, ఇవన్నీ ఎంత నేరమో అది కూడా అట్లాంటి నేరమే. ఇప్పుడు ఐబొమ్మ రవి పైరసీ చేసిండు, అది దుర్మార్గం, అది నేరం, ఆయనకు శిక్షించాలి, మేము ఇంత నష్టపోయినాం అని మీరు అంటున్నారు, నిజమే. మరి పబ్లిక్ ఎంత నష్టపోయింది? మరి పబ్లిక్ని నష్టం చేసిన వాళ్ళు కూడా నేరస్తులే కదా. ఇప్పుడు ఐబొమ్మ రవి ఉన్న ప్రోడక్ట్ని పైరసీ చేసి అది చేశాడు, అది కరెక్ట్ చేశాడు అంటలేను నేను, అది లీగల్గా రూల్ ఆఫ్ లా ప్రకారంగా రాంగే. కానీ మీరు ఇప్పుడు పాప్కార్న్కి ఒక రేట్ అంటున్నారు, దాని మ్యానుఫ్యాక్చరింగ్, దాని ప్యాకెట్, అది ఇది ఇంత, నువ్వు ఒకటేసారి అడ్డగోలుగా పెంచేసి భారం వేస్తున్నావు, డబ్బులు తీసుకుంటున్నావు పబ్లిక్ దగ్గర. ఇది కూడా ఒక కనపడని నేరం లాంటిదే కదా, దోపిడే కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే నువ్వు టికెట్ రేట్లు తక్కువ పెట్టి ఈజీ ఎంటర్టైన్మెంట్ చేస్తే ఐబొమ్మ రవిది ఎందుకు చూస్తారు? ఫుల్ క్వాలిటీతో సినిమా చూద్దామని చెప్పి పోతారు. సామాన్యులకు నువ్వు వెసులుబాటు ఇచ్చి మంచి సినిమా టాకీస్లలో చూపిస్తే 100% పైరసీ చేసుకుంటే ఎందుకు చూస్తారు? మీరు అట్లా పెంచడం వల్లనే ఈడ ఈజీగా వస్తుంది కాబట్టి చూసినారు అక్కడ. కాబట్టి ఏంటంటే ఆయన పైరసీ చేయడం గొప్ప పని అని నేను అన్నా, కానీ మీరు చేస్తున్న పని ఏంది కూడా ఆలోచన చేయాలి. సో ప్రజలు కూడా ఇంత ఎక్కువగా సపోర్ట్ అనేది, మద్దతు అనేది ఎందుకు ఇస్తున్నారు అంటారు ఐబొమ్మ రవికి? ఎందుకు ఇయ్యరు, ఎందుకు ఇస్తున్నంటే ప్రజలకు ఏం కావాలి, అంత కాస్ట్లీ, అంత. ఇప్పుడు నేను మందుతో కంపేర్ చేసిన కదా సినిమాను, ఒక మందు కొట్టు ఉంది, అదే మందు ఒకడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మందు తాగా, నాకు రేట్లు తెలివయి, మందు రేట్లు తెలివయి రియల్గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మందు బాటిల్ 100 రూపాయలు అనుకోండి, అది దుకాణంలో 1000 రూపాయలకు అమ్ముతుండు. ఇప్పుడు వీడు తాగకుండా ఉండలేడు, ఏది దొరకకుంటే 1000 రూపాయలది తీసుకుంటాడు. కానీ మన దగ్గర పైసలు లేవు అనుకో అన్నీ, నీకు అదే 1000 రూపాయల సేమ్ మందు నీకు ఎక్కడనో దొరుకుతుంది, వేరే చోట ఎక్కడనో. ఇప్పుడు వాడు సామాన్యులు, మిడిల్ క్లాస్ పీపుల్, అన్నీ పైసలు పెట్టలేని వాళ్ళు 1000 రూపాయలు పెట్టి ఎన్ని మందులు తాగుతాడు? కాబట్టి ఏ సినిమా రిలీజ్ అయినా ఆ 1000 కట్టనప్పుడు దీనికి అలవాటు పడతాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కూడా తీసుకోవచ్చు. పైసలు ఉన్నోడు మంచి బ్రాండ్ మందు తాగితే లేనోడు కళ్ళు తాగుతాడు. ఇది కళ్ళు లాంటిది అనుకో, కొద్దిగా క్వాలిటీ లో ఉన్నా ఇంతో అంతో బొట్టేసుకొని పంటాడు వాడు, అట్లుంటుంది ఇది. కాబట్టి వాడు ఏమంటాడంటే ఆ కళ్ళు సారాను అది నయమే అనుకొని అటువైపు వెళ్తాడు. మరి సారా అమ్ముడు నేరమే కదా. ఇప్పుడు గుడుంబ సారా అమ్ముడు నేరమే. నువ్వు ఆడ రేట్ పెంచినప్పుడు వాడు తాగకుండా ఉండలేనప్పుడు ఆ గుడుంబాకు అలవాటు అవుతాడు. గుడుంబ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో నేరమే అది. గుడుంబాన్ని పట్టుకొని పోతారు. అదే బ్రాండీ షాప్లో ఫుల్ రేట్ పెట్టి అమ్మేటోనికి ఏమన్నారు, లైసెన్స్డ్. ఇది నేను అనేది ఏంటంటే వాళ్ళు రేట్లు పెంచి దోపిడీ చేసుడు అంతే, వీడు దొంగతనంగా గుడుంబ చేసేటోడు అంతే. అయితే పబ్లిక్కి తక్కువ రేట్లో దొరుకుతుంది కాబట్టి పబ్లిక్ మొత్తం అరే వీడిని నయ్యమంటుండ్రు. ఎందుకంటుండ్రు? అంతంత రేట్లు పెట్టి వాళ్ళంతా సంపాదించి అంత ఎదిగి ఇంకా సంపాదన అని చెప్పి ఏదైతే అత్యాశకి వెళ్తుండ్రో దాని మీద కామన్ పీపుల్ అందరు కూడా ఇదేందని వాళ్ళ మీద కోపమే ఉంటుంది కదా. ఇప్పుడు ఇది ఎట్లుంటుందంటే ఒక దొంగ ఉన్నాడు, ఆ చిన్న దొంగతనాలు చేసి నీకు పంచి పెడుతుండు. ఇంకొకడు ఉన్నాడు, వాడు దొంగతనం కనపడకుండా చేస్తుండు, పెద్ద ఎత్తున దోపిడీ చేసుకొని ఉల్టా నీకు అమ్ముతుండు. అప్పుడు పబ్లిక్ ఈ దొంగ నయమే కదా అంటారు, అది క్రైమ్ అయినప్పటికీ. అదే జరుగుతుంది ఇక్కడ. అంటే ప్రొడ్యూసర్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయన మర్డర్ కూడా చేయాలి అని చెప్పి అన్నారు ఈయన్ని. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంత నేరం అంటారా మరి ఇది? నేను అనేది ఎన్కౌంటర్ చేయడము అనేది, ఎన్కౌంటర్ అనే పదము చాలా డేంజర్. అది ఆయన ఏదో ఆవేశంగా కామన్ పీపుల్ లా తెలియని వాళ్ళు ఎట్లయితే ఎన్కౌంటర్ చేసేయాలని ఎట్లుంటుందో ఆ ఎమోషన్ని ఆ పదంతో ఆయన వాడి ఉండొచ్చు. ఎందుకంటే లా తెలిసిన వాళ్ళు కానీ ఏది ఉన్నా కానీ ఎన్కౌంటర్ అనేది అది మామూలు విషయం కాదు. అది యాక్చువల్లీ పోలీసులకు కూడా ఎన్కౌంటర్ చేసే అధికారం లేదు. ఎన్కౌంటర్ ఎప్పుడు చేస్తారు?
ఒకవేళ ఆ దుండగుడు లేకుంటే ఆ కల్ప్రిట్ ఆ నేరస్తుడు నీ మీద అటాక్ చేసి పారిపోయేటప్పుడు నీకు అధికారం ఉంటుంది ఇట్లా అని. ఇప్పుడు ఐబొమ్మ రవి దగ్గర ఏమైనా పిస్తోల్ ఉన్నదా, ఏమన్నా అది ఉన్నదా? ఎన్కౌంటర్ అంటే తీసుకుపోయి కొట్టుడేనా? ఇప్పుడు దిశ కేసు ఉందా? దిశ కేసులో ఒక 4 ఉన్నారు, వాళ్ళని తీసుకుపోయి ధనాధన చంపేసి ఎన్కౌంటర్ చేస్తే అది రూల్ ఆఫ్ లాకి అగేన్స్ట్. అది శిక్ష న్యాయస్థానం ఇవ్వాలి. పోలీసు వాళ్ళు న్యాయస్థానానికి చేర్చడం వరకే వాళ్ళ పని, కానీ పిస్తోల్ తీసుకొని కొట్టడానికి కాదు. అది చాలా తప్పు జరిగిపోయింది. అది ఆ పబ్లిక్ కూడా అమాయకులు ఉంటారు. ఆ రేప్ జరిగిన ఇష్యూలో కోపంతో మంచి పని చేసినావు, ఇది కామన్ మ్యాన్ యాటిట్యూడ్ ఇది. కానీ చదువుకొని ఒక పోస్ట్లో ఉన్న అధికారులు కానీ ఎవరైనా కూడా ఆ కామన్ పీపుల్ని సాటిస్ఫై చేయడానికి ధనాధన సంపుడు అనేది రాంగ్. అది ఏదన్నా కానీ న్యాయస్థానానికి పంపించాలి, న్యాయస్థానం తీర్పు ఇవ్వాలి. ఇప్పుడు అది చంపకుండా ఉండుంటే దిశ కేసులో కూడా ఇంకా ఎంక్వైరీ జరిగేది. అసలు ఆ 4 చేసిండ్రా, ఇంకెవడన్నా దాన్ని ఎన్నుకున్నాడా? కొన్ని అనుమానాలు ఉన్నాయి, దాన్ని క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసే అవకాశం కూడా రాలే. ఇప్పుడు కొంతమందికి ఈ అనుమానాలు కూడా ఉన్నాయి. ఎవరో ఒక పెద్ద తలకాయ ఉండుండొచ్చు, ఆడు పట్టుపడకుండా కూడా వీళ్ళని వేసేసిండ్రనే టాక్ కూడా ఉండే అప్పుడు. అయితే పోలీసు వాళ్ళకి కానీ ఎవరికి కానీ చంపే అధికారం లేదు. ఎన్కౌంటర్ అనే ముసుగుల ఇట్లాంటి వేషాలు వేయడం కూడా అది దుర్మార్గమే. అది కూడా నేరం కిందికే వస్తుంది, ఒక మర్డర్ లాంటిది అది. కాబట్టి ఇప్పుడు కళ్యాణ్ గారు ఏదైతే కోపంతో ఇంత డబ్బు మాది వీడు పైరసీ చేసిండు అను కోపం వ్యక్తం చేయి, తీసుకుపోయి న్యాయస్థానంలో కానీ ఎన్కౌంటర్ చేయి, లేకుంటే పరిశ్రమే ఎన్కౌంటర్ చేసేయాలి. ఇది రాంగ్ సిగ్నల్ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మరి ఆయనని ఎన్కౌంటర్ చేస్తారు, దోపిడీ చేసేటోనికి ఏం చేయాలి మరి చెప్పు. అందరు ఎన్కౌంటర్లే చేసుకుంటా పోతే ఎట్లా? పోలీసు వాళ్ళకి గన్లు ఎందుకు ఇచ్చిందంటే ఆత్మరక్షణకు ఒక పరిస్థితి వచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కోసం అవి ఇచ్చిండ్రు. కానీ ఎవడన్నా నచ్చకున్నా ఎవరన్నా కోపం వస్తే కొట్టని కాదు, అది దాని మీద కూడా చర్యలు ఉంటాయి. కాబట్టి అట్లాంటివన్నీ మళ్ళీ పునరావృతం కావద్దు. ఇప్పుడు చూడు, ఆ దిశ కేసులో 4 పాపం గరీబోళ్ళు క్లీనర్లు చచ్చిపోయినారు. వాళ్ళు రేప్ చేసి అంత కిరాతకంగా చేసి ఉన్నా ఆ 4 కలిసి చేసిండ్రా, ఒకటి చేసిండా? ఆ 4లో ఒకడు అమాయకుడు ఉండొచ్చు, ఒకడు వద్దు అనొచ్చు, ఎన్నో ఉంటాయి. దాంట్లో 4 ప్రాణాలు పోయినాయి కదా. దాంట్లో మెయిన్ రేప్ చేసినోడు ఆ 4 ఎవడు అనేదాన్ని ఐడెంటిఫై చేసే టైం తీసుకున్నారా? తీసుకోలే. కాబట్టి ఇట్లా చంపేయడం వల్ల మీరు దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం లాగా ఉంటుంది తప్పితే బతికున్నప్పుడు ఎంక్వైరీ చేయొచ్చు. ఆ ఛాన్స్ కూడా పోలీసు వాళ్ళు మిస్ చేసేసారు. ఇదొకటి. తర్వాత ప్రత్యూష రేప్ కేసు జరిగింది. మరి ఎవరు చేసినారు ఏంది మొత్తం సుబూత్లు ఉన్నాగా కూడా ఇయ్యాలటి వరకు ఆ కేసు సాల్వ్ కాలే. మరి వాళ్ళని ఎన్కౌంటర్ చేయలే అంటే గరీబోళ్ళు అయితే చేస్తారు, పైసలు ఉన్నోళ్ళు అయితే వదిలేస్తారు. ఇట్లాంటి పాలకులు వ్యవస్థ అనేది కాదు ఇది. నేను అనేది వాడు గరీబోడు కానీ పైసలు ఉన్నోడు కానీ లా ముంగట అందరు సేమ్ ఉండాలి, అందరికి ఒకే న్యాయం జరగాలి. అది నా అభిప్రాయం. అది సో ఐబొమ్మ రవికి జాబ్ కూడా ఆఫర్ చేశారని వార్తలు వస్తున్నాయి. అది సోషల్ మీడియా అనుకుంటా. ఎందుకంటే పోలీసు వాళ్ళు అంత ఇడ్డోళ్ళు అయితే ఉండరు. ఎందుకంటే ఆయన ఒక క్రిమినల్ కింద పెట్టి ఆయనకు జాబ్ ఆఫర్ ఇచ్చేసేసిండ్రు అనుకో, ఆయన గవర్నమెంట్ మొత్తం లీకేజ్ చేసేసి మొత్తం ఉల్టాపల్టా చేస్తారనే అభద్రత వాళ్ళకు ఉంటుంది. తర్వాత జాబ్ ఇట్లా ఇవ్వాలి అనేది వాళ్ళ చేతులు ఉంటుందా? ఎందుకంటే జాబ్కి ఒక క్రైటీరియా ఉంటుంది, ఒక ఎగ్జామ్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు మనం ఎంతోమంది నిరుద్యోగులు రోడ్ల మీద ఉన్నారు, వాళ్ళందరిని వదిలేసి ఈయనకు జాబ్ ఇస్తారని నేనైతే అనుకోను. ఓకే, ఈయన టెక్నాలజీ బాగుంది, ఈయన బాగా ఆలోచిస్తుండు కాబట్టి జాబ్ ఇస్తారంటే అట్లాంటి వాళ్ళు ఇంకా కూడా ఉంటారు. కానీ నాకు తెలిసి ఇప్పుడు ఒక ఆయన వచ్చి ఇంట్లో దొంగతనం చేసిండు, ఇంకేమేమో చేసిండు, పెద్ద దొంగ అనుకో, ఆయనని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ నువ్వే చూసుకో, ఇక దొంగలను పట్టే పని కూడా నువ్వే చేయని దొంగ చేతుకు తాళాలు ఇస్తారా అని నాకైతే డౌట్. నాకు తెలిసి పోలీసులు ఎక్కడ కూడా అధికారికంగా చెప్పలే. అది ఎప్పుడు చేయవచ్చు అంటే ఒక కన్ఫెషన్ లాగా ఈయన కోర్టులో చెప్పుకొని నేను ఇప్పటి నుంచి నన్ను క్షమాభిక్ష ఇవ్వండి, నేను దేశం కోసం ఏదన్నా చేద్దామనుకుంటున్నా అని చెప్పి కన్విన్స్ చేసి ఏదన్నా అప్పీల్ చేస్తే అప్పుడు
ఏదన్నా కన్విన్స్ అయ్యి ఆయన మీద నిఘా పెట్టి అర్థం చేసుకొని ఏదన్నా న్యాయ నిర్ణేత అయిన జస్టిస్ కానీ ఎవరైనా అట్లాంటి లేకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ఆ లెవెల్ వాళ్ళు ఏదైనా చేస్తే అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పోలీసు వాళ్ళు పోయి జాబ్ చేసుకో అంటే అవుతుంది అనగా అసలు పోలీసు వాళ్ళకే వాళ్ళ జాబ్లే చక్కగా లేవు. ఈయనను పట్టుకొని జాబ్ ఇచ్చే అంత సీన్ ఉంటుందా నాకైతే డౌటే. అంటే ఇప్పుడు ప్రజల అభిప్రాయం ఏంటి అంటే ఐబొమ్మ రవి చాలా తెలివైన వ్యక్తి కదా, సో సినీ ఇండస్ట్రీకి మంచిగా ఉపయోగపడతారు అని చెప్పి, సో దానికి మీరేమంటారు? 100% మంచిదే. మరి ఆ పిల్లాడు ఒప్పుకోవాలి కదా, వీళ్ళు జాబ్ ఇస్తే ఓకే నేను చేసుకుంటా అని అనాలే కదా. ఆయన స్టేట్మెంట్ ఇప్పటిదాకా మనం వినలే, ఆయన వ్యవహారం ఆయన ఏం మాట్లాడతాడు కూడా వినలే, అది పోలీసు వాళ్ళకే తెలుసు. కానీ పోలీసు వాళ్ళు అధికారికంగా మీకు టెక్నికల్ నాలెడ్జ్ బాగుంది, మీరు దీంట్లో ఉపయోగపడతారు చేయండి అనేది అయితే పోలీసు వాళ్ళు చెప్పలే. కానీ బయట సమాజంలో పౌర సమాజంలో ఒక వకీల్ సాబ్ వాళ్ళు వీళ్ళు సివిఎల్ గారు వాళ్ళు పోస్ట్ పెట్టినరు, నేను చూసిన ఒక కాడ. ఈయనకు కౌన్సిలింగ్ చేసి ఒక జాబ్ ఇస్తే బాగుంటుంది, ఆయన దారిలో పడతాడు అనేది అది మంచి ఆలోచన. అట్లా చేసి ఇట్లాంటి వాడిని కొద్దిగా దారికి తెచ్చేస్తే మంచిదే. ఇప్పుడు ఒక యంగ్స్టర్ని తీసుకుపోయి తెలిసి తెలియక తప్పు చేసిండని చెప్పి వాడిని టోటలీ రూయిన్ చేయడం కంటే అంత పెద్ద శిక్షలు అంత తొందరపడి ఎవరో మెప్పు పొందడానికి అన్ని నాశనం చేయొద్దనేది నేను కూడా ప్రజల పక్షాన ఒక నిండు ప్రాణాన్ని ఒక మనిషిని అనే భవిష్యత్తు నిర్మాణానికి ఏదైనా ఆయన లోపల చేంజ్ తెచ్చి ఆయన ఒక మంచిదానికి ఉపయోగిస్తే ప్రజలు కూడా హర్షించేటట్టే ఉన్నారు. కానీ ఆ మనిషిని తీసుకుపోయి ఏమన్నా శిక్ష ఇచ్చినా ఎన్కౌంటర్ చేసినా ఏం చేసినా ప్రజలు తిరగబడే లెవెల్ ఉన్నది. అదే వీళ్ళకు ఇవాళ సినిమాల మీద అయితే పైరసీ జరిగిందో అంటే వాళ్ళ మీద సానుభూతి ప్రజలకు వస్తలేదు. ఇప్పుడు ఇక్కడ వెరైటీగా ఎట్లుందంటే నిందితుడి మీద సానుభూతి ఉన్నది, ఎవరిదైతే దోపిడీ జరిగిందో వాళ్ళు హంతకులు లెక్క చూస్తున్నారు పబ్లిక్. కాబట్టి ఏంటంటే పోలీసు వాళ్ళు ఏదైనా కూడా న్యాయస్థానం ముంగట చెప్పుకోవాలి, న్యాయస్థానంతోనే ఏది ఉన్నా కూడా న్యాయం కోరుకోవాలి. ఇక ఆ పిల్లగానికి కూడా ఉజ్వల భవిష్యత్తు ఉన్నది కాబట్టి, అంత తెలివిగల్లోడు కాబట్టి మరి ఆయనను క్షమాభిక్ష ఇచ్చి ఆయనకి ఏమైనా దారికి తెస్తారా, ఆ అబ్బాయి కూడా ఆయన చెప్పే మాటలు ఆయన చెప్పే దాంట్లో కోర్టు నమ్ముతుందా, ఇవన్నీ కూడా చూసి ఏమైనా నిర్ణయం చేసుకోవచ్చు. పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద కేసులై రాజకీయంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంత మంచిగా చలామణి అవుతున్నారు. మరి వాళ్ళని వదిలేసి వీడే దొరికిండా మీకు? మరి అట్లాంటప్పుడు వీళ్ళు ఇంకా పెద్ద నేరస్తులు, వాళ్ళని కూడా మరి ఏమైనా చేయాలి కదా. అంటే పైరసీ చేశారని ఇప్పుడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు, రేపు ఇంకొకరు వస్తారు కదా, మరి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారంటారా? అవును, పైరసీ చేసేటోని అరెస్ట్ చేయాలి కదమ్మా. పైరసీ చేయడం అనేది రాంగ్, దాంట్లో డౌటే లేదు. పైరసీ చేసేటోని అరెస్ట్ చేయక వెరీ గుడ్ అని అయితే వదలరు కదా. ఇంకెవరు వచ్చినా కూడా అట్లనే చేస్తారు. ఇప్పుడు ఈ ఐబొమ్మను శిక్షిస్తే వేరేటోళ్ళకి భయం ఉంటుంది అని చెప్పి సినిమా పరిశ్రమలో అభిప్రాయం. ఇవన్నీ కూడా ఎవరు నిర్ణయిస్తారు? కోర్టు, ఆ బెంచ్ ఎవరైతే ఉంటారో వీళ్ళ వాదనలు ఇవన్నీ చూసి వాళ్ళు నిర్ణయం చేస్తారు. మనం సలహాలు ఇచ్చుడో మన ఒపీనియన్ చెప్పే వరకే మన పని. పోలీసు వాళ్ళది కూడా గంతే పని, పట్టుకొచ్చి అప్పచెప్పుడు వీళ్ళ పని, అంతే. సో ఇప్పుడు సినీ పరిశ్రమ గురించి చూసుకున్నట్టయితే ఇప్పుడు పెద్ద మూవీస్ కి థియేటర్స్ అనేవి ఇస్తున్నారు, చిన్న మూవీస్ కి అనేవి థియేటర్స్ ఇవ్వట్లేదు. సో దాని గురించి ఏం చెప్తారు మీరు? యాక్చువల్లీ పెద్ద మూవీ చిన్న మూవీ అనేది లేదు. సరే, హై బడ్జెట్ మూవీకి థియేటర్స్ దొరుకుతున్నాయి, లో బడ్జెట్ మూవీస్కి దొరుకుతలేవు అంటున్నారు, నిజమే. ఇప్పుడు హై బడ్జెట్ మూవీ ఒక నార్మల్ మనిషి కూడా బాగా పైసలు ఉండి తీసినా కూడా ఆ థియేటర్స్ ఎవరి చేతులు అయితే ఉన్నాయో వాళ్ళు కనికరిస్తేనే ఆ హై బడ్జెట్ ఉంది కూడా రిలీజ్ అవుతుంది. అతన్ని ఇబ్బంది పెట్టాలన్నా ఇబ్బంది పెట్టగలుగుతారు. సేమ్ లో బడ్జెట్ సినిమాలు ఫస్టే అండర్ ఎస్టిమేషన్తో స్టార్ట్ అవుతాయి, ఏముంటుందిలే అన్నట్టే ఉంటారు. అనుకోకుండా ఎన్నో అవమానాలు హేళనలు అసలు దాన్ని పట్టించుకోకుండా ఇట్లిట్లా అయ్యి దాంట్లో ఎవడో ఒకడు ఉంటాడు డిప్లొమాటిక్గా కాల్లో చేతిలో పట్టుకోనో ఏదో ఒక రకంగా కన్విన్స్ చేసి అవి చేసి ఆ 4-5 ఎవరైతే ఉన్నారో వాళ్ళని మెప్పించి ఒప్పించి వచ్చిన లాభాలు నీకే కానీ నా సినిమా ప్రమోట్ కానీ అని చెప్పి సంహౌ ఆ ప్రివ్యూకి పిలిచి చూపించి తర్వాత ఏమన్నా లావాదేవీలు కూడా ఆర్థికంగా ఆ గుత్తాధిపతికి నష్టం కాకుండా వీళ్ళే అన్నీ పెట్టుకొని అప్పుడప్పుడు ఒక పెద్ద సంస్థ రిలీజ్ చేస్తే
ఆ చిన్న సినిమాకు భవిష్యత్తు ఉంటుంది. ఏ చిన్న సినిమా అయినా కూడా ఈ గుత్తాధిపతి రిలీజ్ చేయకుండా సక్సెసే లేదు. అయితే ఇక్కడ పెద్ద సినిమా కానీ చిన్న సినిమా కానీ ఈ 4-5 ఎవరి చేతిలో అయితే టాకీస్లు ఉన్నాయో వాళ్ళు కనికరించి సపోర్ట్ చేస్తేనే అవి బయటకు వస్తున్నాయి. ఇది వాస్తవం అంతే. సో మీరు డైరెక్ట్ చేసిన మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి? నాకు ఇంకెన్నాళ్ళే నేను ఉద్యమానికి ఏదైతే ఇచ్చినో దాంట్లో 3 తరాల కథను 1947 సాయుధ పోరాటంని చిత్రీకరించిన, అంటే కరెంటు లేని జమానా అది. మూటబాయిలు, పెంకుటిల్లులు, సాన్పు వాకిళ్ళు అవన్నీ కూడా క్రియేట్ చేసి మిగిలి ఉన్న చిన్న చిన్న రూమ్లు కూలిపోయినాయి వాటిని సెట్ చేసుకొని ఒక ఇల్లులాగా చేసుకొని మూటబాయి తయారు చేసి ఇవన్నీ చేసిన నేను. ఆ జమానా మీకు కళ్ళకు కనపడేటట్టు ఉంటుంది అన్నట్టు. తర్వాత 1969 అయితే ఆ పెంకుటిల్లులు సాన్పు వాకిళ్ళు పోయి మిద్దె ఇల్లులు, ఆ ఇంజన్ పంపులు వచ్చినాయి అప్పుడు. తర్వాత బెంగళూరు గూనెలు వచ్చినాయి, ఈ గూనెలు పోయి ఆ మనుషులల్లో మన ఎవల్యూషన్లో మన సివిలైజేషన్లో చిన్న మార్పులు ఏవైతే వచ్చినో ఆ డీటెయిలింగ్ కూడా నేను చూపించిన. తర్వాత మెల్లగా 69 ఉద్యమం తర్వాత నెక్సల్ ఉద్యమం కూడా తెలంగాణలోనే వచ్చింది. నిస్సహాయ స్థితికి గురి అయి ఎంప్లాయ్మెంట్ లేక జనాలందరూ కూడా ఏం చేయాలో అర్థం కాక అడవిలో బాట పట్టినరు. అది కూడా నేను టచ్ చేసిన. అది ఎగ్జాక్ట్ ఒక నెక్సలిజం. ఇప్పుడు సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులను ఎట్లా చూపించినామో 1947లో నెక్సలైట్లలో కూడా ఏ రకంగా మార్పు వచ్చింది. అప్పుడు కమ్యూనిస్ట్ వాడు గోషి కట్టుకొని గన్ను పట్టుకొని ఉరికితే ఇప్పుడు పాయింట్ షర్ట్ వేసుకొని ఉరికిన జమానా. ఆ మార్పులు అవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఒక ఫ్యూడల్ దొర అంటే పాగా కట్టుకొని ఉండేటోడు, తర్వాత టోపీకి వచ్చిండు. సేమ్ అదే దొర ఎమ్మెల్యే అయిండు. ఆ మార్పులు అవన్నీ కూడా ఒక సహజ సిద్ధంగా ఒక చాలా డీటెయిలింగ్గా తీసుకుపోయినా. తర్వాత మలి దశ ఉద్యమం కూడా చూపించిన, కాలబెట్టుకొని సచ్చేది. అయితే దాంట్లో ఏంటంటే ఈ సావులు వేస్ట్ అవుతున్నాయి, ఓ బద్మాష్ గారిని తీసుకొని సస్తేనన్న బాగుండని ఒక నాయనమ్మ అంటది. అక్కడ నేనేం చేసిన అంటే ఈ క్యాపిటలిస్ట్ని ఓ పొలిటీషియన్ ఇద్దరిని లేపేసిన అన్నట్టు, హ్యూమన్ బాంబై. అక్కడ వ్యవస్థ మొత్తం క్యాపిటలిస్టులు వీళ్ళతోనే నడుస్తుంది కాబట్టి అక్కడ వాళ్ళు కొద్దిగా భయపడ్డారు, కంగు తిన్నారు. తర్వాత నేను సామాన్యుల పక్షాన నిజాయితీగా తీసిన, ఏ డ్రామా లేకుండా. కాబట్టి ఆ సినిమా కూడా చాలా పోరాటం కోసం తీసిన సినిమాకు కూడా ఎంతో పోరాటం అయింది. తర్వాత పబ్లిక్ ఓనప్ చేసుకున్నారు, వాళ్ళే పోస్టర్లు పెట్టినారు. వేరే తెలంగాణ సినిమాలకు రాజకీయ నాయకులు ప్రమోట్ చేసి ర్యాలీలు చేస్తే నా సినిమాకు సామాన్యులు గరీబోళ్ళు వాళ్ళు ఓనప్ చేసుకొని ఊరు చూయించుకున్నారు. కొంతమంది ప్రొజెక్టర్లు కొని గోడల మీద వేసి చూసుకున్నారు. కొందరు యూట్యూబ్లో చూసినారు, కొందరు ఎంఎస్ఓ తెలుసు కదా, సిటీ కేబుల్స్ ఉండే అప్పట్లో, ఇప్పుడు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా దాన్ని ఓనప్ చేసి నన్ను సన్మానించి ఉగాది నాడు వాళ్ళ సిటీ కేబుల్స్లలో కూడా మొత్తం వేసినారు. నా సినిమా ఒక గరీబోళ్ళ కోసం తీసిన, సామాన్యుల కోసం తీసినటువంటి సినిమా లాగా నాదొస్తే వేరే సినిమా మొత్తం దానికి కేసీఆర్ లాంటి వాళ్ళు వీళ్ళు కూడా ప్రమోట్ చేసినారు. వాళ్ళ బొమ్మలు ఉన్నాయి, వాళ్ళవి ఉన్నాయి. నా దాంట్లో అవన్నీ ఏముండవు. సినిమాలు ఎవరు ఉన్నారో వాళ్ళే ఉంటారు. దాంట్లో ఏం బూటకప్ లేకుండా నిజాయితీగా తీసిన. అది నాకు ఎప్పటికి కూడా ఒక సంతృప్తికి ఇస్తుంది. అది ఎల్లకాలం కూడా ఉంటుంది. నాకు ఇంకో నమ్మకం ఏంటంటే దానికి ఎంత ప్రమోట్ కావాలనో పబ్లికే చేసుకున్నారు తప్పితే పెద్ద తలకాయల సపోర్ట్ దానికి దొరకలే అప్పుడు నాకు తెలిసి. ఇప్పుడు అంబేద్కర్ గారిది మనం ఎంత కానీ మనం దేశంలోనే చూస్తాం. అంబేద్కర్ ఉన్నంత వరకు ఆయన పట్టించుకోలేదు, తర్వాత ఆయన శిల్పాలు పెట్టిండ్రు. అంటే మన పబ్లిక్కి కూడా ఆ పనితనం, కళాత్మకం అవన్నీ కూడా చరిత్ర ఏ రోజుకైనా అదొక డాక్యుమెంట్ అయి ఉన్నది కదా. అది ఎప్పటికైనా దాని గురించి కొత్త జనరేషన్ వస్తుంది. జెన్జీ అంటున్నారు కదా, అట్లాంటి వాళ్ళు వస్తారు, రీసెర్చ్ చేసేటోళ్ళు వస్తారు. వాళ్ళు దాన్ని 100% ఓనప్ చేసి దాన్ని ఎంతో స్థాయికి తీసుకుపోతారు. ఆ తీసుకుపోయే టైంకి మనం ఉంటామో ఉండమో కానీ నా ప్రయత్నం మీద నాకు చాలా గర్వంగా ఉంటుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో మీ మూవీ ట్రోలింగ్ కూడా గురయ్యింది. సో దాని గురించి ఏం చెప్తారు? అప్పుడు ఎలా అనిపించింది అసలు? వాస్తవానికి ఏంటంటే ట్రోలింగ్కి ఏం ఎక్కువ కాలే, అంటే నెగిటివ్ అని ఏమైనా మీకు అనిపించింది? ఏం రాలే నాకు. సినిమాకు ప్రజల పక్షాన నెగిటివ్ ఏం రాలే. ఇప్పుడు ఐబొమ్మ రవికి ఎట్లయితే ప్రజలు స్పందించినారో నాకు స్పందించిందే ప్రజలు. ఈ ట్రోల్ నాది రివర్స్ ఉంది కేసు.
ఇప్పుడు నా దానికి ట్రోల్ చేయించే ప్రయత్నం పెద్దలు చేసిండ్రు, ఉమ్, కానీ నేను లొంగలే. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు నా సినిమా రిలీజ్ ఉండే, ఆ రిలీజ్ టైంలోనే ఇంకో రిలీజ్ అయిపోయిన తెలంగాణ సినిమాని తెచ్చి పెట్టిండ్రు. దాంట్లో ఉమ్, నాకు 120 టాకీస్లు ఇస్తామని మాట ఇచ్చి టైంకి హ్యాండ్ ఇచ్చిండ్రు. ఉమ్, ఈ రకంగా సినిమాను కిల్ చేద్దాం అనుకున్నారు. ఉమ్, నేను పబ్లిసిటీ 20 లక్షలు 30 లక్షలు ఆ జమానాల హోర్డ్లు బోర్డింగ్లు అన్నీ కూడా ఒక రెగ్యులర్ సినిమా లాగా చేసిన నేను. చేసినప్పుడు ఒకటేసారి తెలంగాణ వాదాన్ని నమ్ముకొని తెలంగాణ అయినా చాలు అని అనుకొని తీసినప్పుడు ఉమ్, దీంట్లో తెలంగాణకు సంబంధించిన పెద్ద తలకాయలు కలిసి దాన్ని ఎక్కడి కాకుండా చేసే ప్రయత్నం చేసినా ఉమ్, లక్కీగా ఏంటంటే నా లోపల ఒక ఉద్యమ స్ఫూర్తి ఉండే. అరే పైసలు రావేమో అనే భయం ఇంత కూడా లేకుండే, త్యాగం చేద్దామనే తీసిన సినిమా కాబట్టి నేను అప్పుడు ఏ రకంగా అయితే నేను అప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా అన్నా, మీరు ఆర్థికంగా నన్ను దెబ్బ కొట్టచ్చు కానీ నా అంశాన్ని మీ తరం కూడా కాదు అప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైరసీ చేస్తున్నారు, అట్లా యూట్యూబ్లో వచ్చినాయి అప్పటికే. ఎంఎస్ఓస్ని నేను కన్విన్స్ చేసిన, వాళ్ళు కూడా పాపం ఉద్యమ క్రమంలో వాళ్ళు కూడా లీడర్లకు భయపడ్డారు, కానీ వాళ్ళ మనసు అరే ఇది తెలంగాణ సినిమా తెలంగాణ స్ఫూర్తి కాబట్టి వాళ్ళు సమావేశం పెట్టి సన్మానించి మరి హఠాత్తుగా ఉగాది నాడు మొత్తం జిల్లాలలో చూపించారు అన్నట్టు. కాబట్టి అదొక చరిత్ర. అట్లా పబ్లిక్ ఓనప్ ఎట్లా చేస్తారు, పైసలు పెట్టి పోస్టర్లు వాళ్ళే చేసిండ్రు, అన్ని ర్యాలీలు తీసిండ్రు, అన్నీ చేసిండ్రు, కానీ దాంట్లో లీడర్లు ఉండరు, సామాన్యులు ఉంటారు. కానీ నా అంశాన్ని అయితే మార్కెట్లోకి పోయింది కదా, వాళ్ళు ఓనప్ చేసుకున్నారు. ఈ పెద్ద మనుషులు దాన్ని ఎట్లా డిగ్రేడ్ చేయాలి, అది ఎట్లా బయటికి రావద్దు. ఎందుకంటే నేను ఫ్యూడలిజంకి అగేన్స్ట్గా తీసిన. నేను నా ఆలోచనలు ఏంటంటే సామాన్యునికి కూడా అధికారం రావాలి, సామాన్యుని హక్కు అనే దాని మీద నేను ఎక్కువ మొగ్గు చూపించిన. తెలంగాణ ఎందుకు కావాలంటే అందరేమో వేరే రకంగా అంటే నేనేమో సామాన్యుల బతుకు ఎట్లా మారుతుంది, దోపిడీ ఎట్లా జరుగుతుందని క్షుణ్ణంగా చూపించే ప్రయత్నం చేసిన. నేను అక్కడ ఎవరిని కూడా లేపడము, చాప్లూసి చేయడము, పొగడము ఇట్లాంటివన్నీ చెత్త పనులు చేయదలుచుకోలే. నేను నిజాయితీగా తీసిన, ఎందుకంటే ఉద్యమం కాబట్టి. అదే పైసలే సంపాదించాలి ధ్యేయం అనుకుంటే కమర్షియల్ సినిమా తీసుకోవచ్చు. ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని సొమ్ము చేసుకోవడం అంత దుర్మార్గం ఇంకేముంటుంది. కాబట్టి నేను డిసైడ్ అయ్యే తీసిన, నేను అనుభవించిన, ఆ కష్టాలు వచ్చినా నేను దాన్ని చాలా కీర్తిగా తీసుకున్నా. నాకు దాని మీద అఫ్సోస్ కూడా లేదు, నేను గర్వంగా చెప్తా. ఇది అంటే ఇప్పుడు చాలా ప్రొఫెషన్స్లోకి వెళ్ళాలి అంటే ఎంతలో కొంత ట్రై చేస్తే వెళ్ళొచ్చు, కానీ సినీ ఇండస్ట్రీకి వెళ్ళాలి అంటే అవకాశాలు అనేవి దొరకవు. సో ఎందుకు అంటారు అంత కష్టం, ఎందుకు అంటారు? ఎందుకు కష్టం ఉంటుంది అంటే ఇప్పుడు సామాన్యులే కదా సినిమా తీద్దామనుకొని లేకుంటే దాంట్లో పని చేద్దామనుకొని పోతారు, ఊర్ల నుంచి వస్తారు. ఈ సినిమా అనేది ఒక బౌండరీ లాగా ఇట్లుండి నిర్మాతలు కూడా వాళ్ళ పట్టుకున్న ప్రాజెక్ట్ మీద ఫుల్ బిజీ ఉంటారు, డైరెక్టర్లు కూడా ఏకాగ్రతతో ఉంటారు. అట్లా వచ్చేటోళ్ళందరినీ వాళ్ళు ఎంటర్టైన్ చేయలేరు. కాబట్టి ఓ 2-3 మెట్లు ఉంటాయి, అసిస్టెంట్లని, అసోసియేట్లని, కో డైరెక్టర్లని. ఇట్లా డైరెక్టర్ నిర్ణయం చేయాలన్నా కూడా అవన్నీ క్రాస్ చేసి వాళ్ళ కాన్ఫిడెన్స్ రావాలి. సినిమా తీసిన దానికే వాళ్ళు వచ్చి ప్రివ్యూ చూడడానికే ఏమున్నదిలే అనుకుంటారు కదా. ఒక ఊరు నుంచి ఒక కథ చెప్పనీకి వచ్చినా కూడా వానికి ఏం తెలుసులే అనుకుంటారు. అయితే కొందరు నిర్మాతలు, దర్శకులు ఏదో ఫ్లూక్లా సక్సెస్ అయినా కూడా వాళ్ళకి అది అర్థమై కూడా సావదు. వాడు మంచి క్రియేటివిటీతో సూపర్గా చెప్పినా దాన్ని ఆస్వాదించి అరే ఇది ఎంత మంచిగా ఉంది పాయింట్, దీన్ని చేద్దామనే అంత కూడా ఏముండదు. ఇదంతా ఫ్లూక్లో ఏదో వస్తారు, వాడు క్లిక్ అయితే వాడు నిలబడతాడు. సూపర్గా టాలెంట్ ఉండి వచ్చినా కూడా ఇదంతా ఒక పెద్ద ప్రయాణం ఉంటుంది. ఆ చివరి వరకు కూడా అది చాలా కేర్ఫుల్గా తీసుకపోకపోతే ఎక్కడనో ఒక బ్రేక్ వచ్చినా కూడా వన్ థాట్ అనేది కిల్ అయిపోతుంది. కాబట్టి ఇదంతా ఎట్లుంటుంది అంటే ఆ గమ్యం చేరే వరకు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. ఆ వెళ్ళే క్రమంలో సామాన్యుడు వచ్చి ఇవి చెప్పినప్పుడు ఫస్ట్ సామాన్యుని మీద తక్కువ అంచనా ఉంటుంది. ఓపికతోని వినే స్తోమత అంత పేషెన్స్ కూడా ఎవరికి ఉండదు ఇక్కడ. కాబట్టి చాలా కష్టం. తర్వాత వచ్చినాక కూడా దాంట్లో నెగ్గుడు అన్నప్పుడు దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోల్ ఉంటుంది, మీరు మంచి యాక్టర్ అని నాకు తెలిసినా మీరు దాంట్లో ఫిట్ కావాలి. లేకుంటే మళ్ళా ఏదన్నా సినిమా తీసినప్పుడు మీరు ఆయనకు గుర్తుండాలి, ఆ డైరెక్టర్కి కానీ ఎవరికైనా, అరే ఈ రోల్కి ఆమె బాగుంటుంది గుర్తుండాలి. అంతే ఏడబెట్టుకుంటారు ఎవడైనా. కాబట్టి
వీళ్ళు అడిగే టైంకి వాళ్ళు తీసే టైంకి కొన్ని మ్యాచ్ అయిపోతే అది అదృష్టం అంటారు వాళ్ళు, ఆ టైమింగ్ అట్లా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు బాగా ఏముందంటే టాలెంట్ కనుక ఉంటే అసలు సినిమాలు ఎందుకు, యూట్యూబ్లలో దీంట్లో కూడా పిల్లలు ఇవాళ రేపు మార్పు అనేది వచ్చింది. వాళ్ళది వాళ్ళు చేసుకుంటూ దృష్టి పడిపియగలిగితే వీళ్ళే వాళ్ళని పిలిచే రోజులు కూడా వచ్చినాయి. మరి అంత వైరల్ అయ్యి అంత నైపుణ్యం చూపించగలగాలి. చూపించినప్పుడు వాళ్ళు పిలవకున్నా కూడా మీదో ప్లాట్ఫామ్ తయారవుతుంది. ఇది చేంజ్ ఇప్పుడున్న జనరేషన్లో. మున్పు అది కూడా లేకుండే. ఇప్పుడు ఏమున్నది, వాళ్ళు పిలవకుంటే ఏంది, మన అవసరం వాళ్ళకు ఉండేటట్టు కూడా యూత్ తయారు చేసుకోవాలి. వాళ్ళు పిలవకుంటే పిలవకపోయే, మన యూట్యూబ్కి మనమే కింగ్, అట్లా వెళ్ళాలి. అట్లా వెళ్తుండ్రు కూడా. అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఇవ్వాలి అంటే, ఒక రోల్ ఇవ్వాలి అంటే అందం చూసి ఇస్తారంటారా, లేదంటే వాళ్ళ టాలెంట్ చూసి మీరు ఇస్తారంటారా? ఇప్పుడు నేను యాజ్ ఎ డైరెక్టర్గా అయితే ఆ పాత్రకు ఎవరు ఫిట్ అవుతారో, నేనైతే రియలిస్టిక్గా తీసే మనిషిని. అంటే సహజ సిద్ధంగా ఏది కావాలో నా కథకు. ఇప్పుడు మా ఊరిదో సన్నివేశం తెలంగాణ మాండలికంలో ఇట్లా అని అనుకున్నప్పుడు నా మైండ్లో, నా విజన్లో నేను అప్పుడు చూసిన వాళ్ళు ఎట్లుండే ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు అన్నప్పుడు నేను అట్లాంటి వాళ్ళని పిక్ చేసి కొద్ది చేంజెస్ ఉంటే అట్లా మలుచుకొని నేను తీసుకొని పోతా. నాకు ఆ పాత్రకి ఏది అవసరమో అదే నాకు ముఖ్యం. అందం ఏమున్నది, దేవుడు అందరిని అందంగానే చేసిండు, మనం చూసే కళ్ళల్లో ఉంటుంది. అది నా అభిప్రాయం. తర్వాత ఇప్పుడు మీరు ఇంకోటి ఏదో అడిగినరు, పాత్ర దొరకాలంటే అంత ఈజీయా, ఎన్ని కష్టాలు ఉంటాయి అవి ఇవంటే. ఆ పాత్ర అడిగేటోళ్ళు ఇచ్చేటోళ్ళ మధ్యలో ఉంటుంది అది. ఇప్పుడు వాడు క్రియేటివిటీ సినిమే మేకింగే నా ధ్యేయం ఇదే అని ఏకాగ్రతతో చేసేటోడు, వాని ఉద్దేశాలు కూడా క్లియర్గా ఉంటాయి, వాడు సాఫ్గా ఉంటాడు. అదే కొద్దిగా సక్సెస్ వచ్చినాక ఎవడో పైసలు పెడుతుండు, వీడు కూర్చొని జల్సాలు చేసుకుంటా అని ఆరాంగా నెత్తికెక్కిన వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటా చేసేటోళ్ళకు రకరకాల యావిగేషన్స్, ఆలోచనలు వస్తాయి. కానీ ఒక బాధ్యతగా ఒక మిషన్ లాగా చేసేటోనికి వాని ప్రాజెక్టే ముఖ్యం ఉంటుంది. ఈ అందాలు గిందాలు కూడా ఆ ప్రాజెక్ట్ కోసం ఏం అందం పనికొస్తుంది అనిపిస్తుంది, కానీ వాని కోసం ఏ అందం అనే దృష్టికోణం ఉండదు. ఒకవేళ అది ఉన్నది అంటే ఆడు వ్యసనపరుడు ఉండొచ్చు, లేకుంటే వానికి అంత టెన్షన్ ఉండకపోవచ్చు. ఎవడో పైసలు పెడుతుండే ఏదైతే ఏందని జల్సాగా తీసే ఆ టైపు ఉండొచ్చు. రకరకాల మనుషులు ఉంటారు, అన్ని డిపార్ట్మెంట్లల్లో అన్ని ఫీల్డ్లలో ఉంటారు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సినీ ఇండస్ట్రీ అంటే ఇప్పుడు మెగాస్టార్ కానీ, నాగార్జున కానీ, వాళ్ళ రిలేటెడ్ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ తరపు నుంచే ఎక్కువగా యాక్ట్ చేయడం ఎక్కువగా ఉంటున్నారు. ఎందుకంటారు వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు ఇస్తారంటున్నారు? కాదు, ఇప్పుడు వాళ్ళు సినిమానే లోకం అనుకుంటా వాళ్ళ నిర్మాణం వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు ఆ చేసిన లెగసీని కంటిన్యూ చేయడానికి వాళ్ళ పిల్లలకు వాళ్ళు అవకాశం ఇస్తారు. మరి అలాంటప్పుడు బయట వాళ్ళకి, కొత్త వాళ్ళకి ఎప్పుడు ఛాన్సెస్ వస్తాయంటారు? రావు, అంత ఈజీగా రావు. అది ఎప్పుడు వస్తాయంటే కొత్తగా టాలెంట్ ఉన్నా రావట్లేదు కదా. ఇప్పుడు అక్కడ ఏమైపోయిందంటే వాళ్ళకు డబ్బులు వచ్చేసినాయి, సెటిల్ అయిపోయినారు, వాళ్ళు ఏం చేసినా బతకగలుగుతారు. అట్లాంటప్పుడు అదొక ప్యాషన్ లాగా, ఒక ఫ్యాషన్ లాగా, అదొక క్రెడిట్ లాగా ఆ లెగసీని కంటిన్యూ చేయడము, దాన్ని ఆస్వాదించడము, వాళ్ళకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అటు షిఫ్ట్ చేయడము, ఇదంతా కూడా ఒక మార్కెట్ టైప్ ఉంటుంది. కాబట్టి ఇదొక పరిశ్రమ, వాళ్ళ బిజినెస్ అది. కాబట్టి దాన్ని ఇప్పుడు అటు కన్వర్ట్ చేసుకుంటున్నారు. కొందరు పిల్లలకు అది ఇంట్రెస్ట్ ఉండదు, వాడు వేరే పని కూడా చేసుకోవచ్చు. కానీ ఎంతమంది ఏం ప్రమోట్ చేసినా ఆయన దగ్గర టాలెంట్ అస్సలు లేదనుకో, వాడు హార్డ్ వర్కే చేయలేదనుకో, ఈయన ఎంత ప్రమోట్ చేసినా వాడు పనికి రాకుండా అవుతాడు. వీళ్ళు కూడా కష్టపడి దాన్ని నిలదొక్కగలిగితేనే నిలుచుంటారు. కానీ వీళ్ళకి లాభం ఏంటంటే సపోర్ట్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అనుభవాలు ఉంటాయి, వాళ్ళ తండ్రులు పెద్ద దిక్కులాగా సపోర్ట్గా ఉంటారు. కాబట్టి వాళ్ళకి కొద్దిగా బయట వాళ్ళకంటే ఈజీ అయిపోతుంది. ఈ బయట వాళ్ళకి ఏంటంటే ఆ పాత్రకు సెట్ అయ్యి పని పెట్టుకొని, అరే నేను హీరో చేస్తే మరి మనకి ఏం లాభం అని ఆలోచిస్తారు కదా. అట్లాంటప్పుడు ఆ సినిమా కోసం, ఆ పాత్ర కోసం, ఇప్పుడు ఒక పెద్ద మనిషి హీరో డేట్లు దొరికినా కూడా సహజంగా సినిమాలు తీసేటోళ్లకు దానికంటే కూడా రిక్షా తోలేటోడు మ్యాచ్ అయితే రిక్షా తోడే ఆ సినిమాకి ప్లస్ అవుతుంది. కాబట్టి సినిమాలు తీసేటోళ్ళు ఈ రకంగా వచ్చినప్పుడు సామాన్యులకు న్యాయం అవుతుంది. ఒకవేళ సినిమా ఉట్టిగానే టూత్ పాలిష్
ఓ 10 మంది ఎగురుడు దుంకుడు వట్టేనే బూటకపు ఇవన్నీ చేసినప్పుడు ఎవడైతే ఏమున్నది వాళ్ళ పిల్లల్నే పెట్టుకుంటారు. అట్లా నడుస్తుంది. అట్లా అంటే ఇప్పుడు నార్మల్ పీపుల్ సినీ ఇండస్ట్రీకి రావాలి అంటే దేన్ని ట్రస్ట్ చేసి రావాలంటారు? అంటే వాళ్ళ డైరెక్టరా టాలెంటా కాదు, దాంట్లో వాళ్ళ టాలెంట్ని వాళ్ళు మెరుగుపరుచుకోవాలి. ఫస్ట్ దాంట్లో నైపుణ్యం తెచ్చుకోవాలి. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఒప్పించి మెప్పించగలగాలి. అవకాశం దొరికినప్పుడు దాంట్లో జీవించగలగాలి. అది అయినప్పటికీ ఆ తీసే టీం మొత్తం కూడా చాలా మెచ్యూర్డ్గా తీసి దానికి కరెక్ట్గా రిలీజ్ చేయాలి. అంత పెద్ద ప్రాసెస్ సరిగా అయినప్పుడు ఓహో వీళ్ళు సినిమా తీసిందని తెలుస్తుంది. ఎంతోమంది కళాకారులకు ఈ ప్రాసెస్లో ఏ ఒక్కటి మిస్ అయినా వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా కూడా పబ్లిక్కి తెలియదు. తర్వాత కొంతమంది డైరెక్టర్లు సినిమా ఫెయిల్ అయినా కూడా చూసి ఒక పాత్ర అరే బాగా చేసిండు, సినిమా పోయింది కాబట్టి ఈ టాలెంట్ యూజ్ కాలే, మనం ఆయనను పిక్ చేసుకొని దీంట్లో పెట్టుకుందాం అనేటోళ్ళు చాలా అరుదు. అంత కమాండ్ ఉన్న డైరెక్టర్లు చాలా తక్కువ ఉంటారు. ఎక్కువ శాతం ఏంటంటే ఒక హిట్ అయిన సినిమానే లకెళ్ళే తీసుకుంటారు. దాంట్లో యాక్టింగ్ వేరే అన్నీ కూడా బేకారు ఉన్నా కూడా అరే ఆ సినిమా సక్సెస్ అయింది కదా దాంట్లో ఎవరు పెట్టేసాయి, ఇట్లా ఎక్కువ శాతం ఉన్నారు. డెప్త్గా ఆలోచించి కరెక్ట్గా తీసేటోళ్ళకు ఇట్లా వాళ్ళ అన్వేషణ మొత్తం కూడా మంచి టాలెంట్ ఏడుంది అనేది ఉంటుంది. ఎట్లయితే సామాన్యులకు అవకాశం ఎట్లయితే అవకాశం కోసం అన్వేషణ ఎట్లయితే ఉంటుందో వీళ్ళకు కూడా ఈ సామాన్యులలో ఎవడన్నా దొరుకుతాడా అని కూడా చూస్తారు. అట్లా దానివల్ల రెండు ఉపయోగాలు, కొత్త వాళ్ళు డెడికేటెడ్తో పనిచేస్తారు, చెప్పినట్టు కూడా వింటారు, రెమ్యునరేషన్ కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇద్దరికి కూడా మ్యాచ్ అయిపోతుంది ఇట్లాంటి ఫిలిం మేకర్స్కు అట్లాంటి అవకాశం వాళ్ళకు. అయితే వీళ్ళు ఇట్లాంటి వాళ్ళను ఎక్కువ పట్టే ప్రయత్నం చేయాలి. ఎట్లా సహజంగా తీసి క్రియేటివిటీ మీద కమాండ్ ఉండి కథను నమ్ముకొని తీసేటోళ్ళకు ఇట్లాంటి వాళ్ళకి లాభం అవుతుంది. స్టార్డమ్ని నమ్ముకొని సినిమాలు తీసేటోళ్ళకు కొత్త వాళ్ళకి ఏముంటుంది, ఎక్కడనో వెనక పెడతారు లేకుంటే లేదు. ఇది సో బ్యాక్ సపోర్ట్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వస్తే సర్వైవ్ అవ్వగలరు అంటారా? మరి ఇప్పుడు ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు అయినరు అంటుండ్రో వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఇట్లాంటి వాళ్ళే. కానీ ఏమైపోతుంది ప్రాబ్లం అంటే ఒక మనిషి ఎదిగి నిలకడగా నిలబడ్డప్పుడు అరే నేను ఒకప్పుడు అట్లనే ఉండే కదా, ఎవడన్నా గరీబోనికి కూడా మనము చేయుతనిద్దాం, వీళ్ళకి కూడా ఏదైనా చేద్దాం, పుణ్యం కట్టుకుందాము అనే ఆలోచన ఉంటే వాళ్ళ కొడుకులతో పాటు మధ్యలో ఒక గరీబోన్ని కూడా వాళ్ళు తీసుకుంటే ఆ ఆనందం వేరుంటుంది. మరి అట్లాంటి వాళ్ళు ఉంటే సంతోషమే. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే టాలీవుడ్లో తెలుగు హీరోయిన్స్ అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఎందుకు అంటారు తక్కువ అంటే? మన దగ్గర ఫ్యామిలీస్ కానీ అవి ఇవి సినిమా అనగానే ఒక నెగటివ్ ఆలోచన ఒకటి, తర్వాత అమ్మాయిలు చదువుకోవడము తర్వాత పెళ్లి చేసుకోవడము దానికి పరిమితం అనేది ఒకటి, అభద్రతా భావన కూడా ఒకటి. అదే నార్త్లో అయితే వాళ్ళు మనకంటే ముందు కొద్దిగా ఇప్పుడు మనోళ్ళు చదువుకు కూడా పంపని సమాజం, ఇప్పుడు చదువు కన్నా పంపుతుండ్రు. తర్వాత ఏంటంటే సినిమా ఫీల్డ్లో కూడా బ్యాడ్ రిమార్క్స్ ఉండే, లంగలు అని ఇట్లుంటుందని ఏదైతే వార్తలు ఉంటాయో అవి తెలిసి మరీ అటు పంపితే సంబంధాలు వస్తాయో రావో, భవిష్యత్తు కింద మీద అయితే ఎట్లా అనే భయం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఒక అమ్మాయి దానికి మ్యాచ్ అయ్యి అందంగా ఉండి అరే ఈమె పనికి వస్తుంది అని అనుకున్నా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోవడము, అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళ ఫ్యామిలీస్ ఒప్పుకోకపోవడము, ఒకవేళ అమ్మాయికి చేద్దామని ఇంట్రెస్ట్ ఉండి ఫ్యామిలీ ఒప్పుకున్నా వాళ్ళకి చేయడం రాకపోవడము, ఇట్లా రకరకాల వేరియేషన్స్ ఉంటాయి. అటు టాలెంట్ ఉండి కూడా ఇంట్లో సపోర్ట్ దొరకక, అటు టాలెంట్ ఉండి కూడా ఇది ఒక దుర్మార్గమైన వ్యవస్థ అనే భావనతోని అమ్మాయిలే భయపడము, ఇట్లాంటి ఎన్నో ఈక్వేషన్స్ ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే కొద్దిగా చదువుకున్న వాళ్ళు మంచోళ్ళు డైరెక్టర్లు వస్తుండ్రు, వాళ్ళు అందరినీ ప్రేమిస్తుండ్రు, మంచిగా వాళ్ళ సినిమా మీద కాన్సన్ట్రేట్ చేసేటోళ్ళు కూడా వస్తుండ్రు. అట్లాంటప్పుడు అమ్మాయిలు కూడా పని చేసుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతుండ్రు.
ఈ మంచి వాతావరణం కూడా ఉన్నది. అందరూ బద్మాషులు అనేది ఏమి ఉండదు. కాబట్టి ఏంటంటే అమ్మాయిలు కూడా హుషారు ఉంటారు. ఆ కంపెనీకి వెళ్ళినా ఆ సిబ్బందిని చూసినా వాళ్ళు ఒక నిమిషంలో పసిగడతారు. ఒకవేళ అమ్మాయిలకు అది ఇష్టం లేదు, అలాంటి వ్యవహారాలు వాళ్ళకి నచ్చలే, వాళ్ళ ఆత్మాభిమానాన్ని చంపుకోమన్నప్పుడు కొంతమంది అసలు ఆ ప్రయత్నమే వదిలేస్తున్నారు మొదట్లోనే. కొంతమంది చాకచక్యంగా ఆ అవకాశాన్ని తీసుకొని మళ్ళీ లొంగకుండా కూడా బయటపడేటోళ్ళు కూడా ఉంటారు హుషారుగా. కొంతమంది నిస్సహాయంగా ఉంటారు, వాళ్ళ కండిషన్స్ కూడా పెడతారు. అట్లా కాదండి ఇట్లా ఇది అని ఇవాళ రేపు జనరేషన్ మారింది కాబట్టి క్లియర్ కట్గా మాట్లాడుకొని 1-2 చేసుకొని కూడా పోయేటోళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఆ సబ్జెక్ట్కి డిమాండ్ అయ్యే అమ్మాయి దొరికితే సినిమా తీసేవాళ్ళు డిసైడ్ కావాలి. నీకు సినిమా కావాలన్నా ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ సినిమా కావాలన్నోడు ఎప్పటికి కూడా కరెక్ట్గా ఉంటాడు, కరెక్ట్ తీస్తాడు, కరెక్ట్గా పోతాడు. ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేటోడు వాని మెంటాలిటీ చెత్తగా ఉంటుంది కాబట్టి వాని సినిమా కూడా గట్లనే ఉండొచ్చు. ఇక ఏ దిక్కు లేక అమ్మాయిలు కూడా రాజీ పడేటోళ్ళు కూడా ఉంటారు. రకరకాల ఈక్వేషన్స్ ఉంటుంది, ఇది సమాజం కాబట్టి. ఇట్లాంటి వాళ్ళకి అట్లాంటి వాళ్ళు మ్యాచ్ అవుతారు అనేది నా అభిప్రాయం. వేవ్ లెంత్ మ్యాచింగ్ అది. సో ఇప్పుడు ఇక్కడ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇండస్ట్రీ అంటే చాలా వరకు నెగిటివ్ టాకే ఉంటూనే ఉంటుంది, మనం వింటూనే ఉంటాం. సో అయినా సరే ఎందుకు ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటున్నారు? తప్పేముంది? ఇప్పుడు ఇండస్ట్రీ సినిమా ఫీల్డ్ అనేది ప్రచారం కలిగిన ఇండస్ట్రీ కాబట్టి దాని చెడు కూడా ఎక్కువ విస్తృతంగా ప్రచారం అయి ఉన్నది. ఇప్పుడు వేరే ఫీల్డ్లో కూడా ఇట్లాంటి ఏమన్నా ఉంటే దాని ప్రచారం తక్కువ కాబట్టి ఆ నెగటివిటీ ప్రచారం ఎక్కువ అయితలేదు అంతే. అయితే ఇప్పుడు నీ లోపల ఒక యాక్టింగ్ స్కిల్ ఉంది, ఒక పాట పాడే స్కిల్ ఉంది, ఇంకేదైనా ఉంది, అది నీ అంతర్గతంగా నీకు ఇంట్రెస్ట్ వస్తుంది కదా. అరే ఇది నేను కూడా ప్రదర్శించాలి, అరే ఫలానా అమ్మాయి భలే చేసింది అంటున్నారు, మరి నేను కూడా బాగా చేస్తా కదా, నాకు కూడా నాట్యం వస్తుంది, నాకు కూడా అన్నీ పండియగలుగుతా, రీల్స్ చేసుకుంటున్నా, నేను వెండి తెర మీద కూడా నేను కనపడాలి కదా అనే ఖాయిష్ ఉండడం తప్పేముంది? అది ఉన్నప్పుడు ఎట్లైనా పెట్టి చేయాలనేది ఇంట్రెస్ట్ ఉంటుంది. అది ఇప్పుడు నాకు చిన్నతనంలో ఆర్ట్స్ మీద కమాండ్ ఉండే, నాకు ఇంట్రెస్ట్ ఉండే, ఎన్నెన్నో ప్రైజులు పొందినోని నేను చాలా సపోర్ట్లతోని, నేను పెరిగిందే సపోర్ట్లతోని, కాబట్టి నాకు అది ఇంట్రెస్ట్ కాబట్టి నేను వచ్చిన. అట్లనే అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కూడా వాళ్ళకి అదొక ఇంట్రెస్ట్ ఉంటుంది. అది ఒకడు స్పోర్ట్స్ ఆడతాడు, ఒకడు పాటలు పాడతాడు, రకరకాలు ఉంటుంది. సినిమా ఒక మాధ్యమం కాబట్టి నేను అనేది ఏంటంటే ఒక ఆరోగ్యకరమైన వాతావరణం కల్పిస్తే కళా సంపదకు కొరత లేదు, వాళ్ళకే ఫుల్ పైసలు వస్తాయి. ఈ తాత్కాలిక ఆనందాలు, ఈ పిచ్చి పిచ్చి గిట్లాంటి కంటే ఇప్పుడు చూడు ఐబొమ్మ రవి లంగగాడు అంటున్నారు, ఏది అని ఎన్కౌంటర్ చేయాలంటున్నారు. ఈ దీంట్లో ఎంతమంది దుర్మార్గులు ఎన్నెన్ని విధవేషాలు వేసి ఉంటారు, మరి వాళ్ళకి ఏం చేయాలి? అదే నేను అనేది. అంటే అది వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది అది. సో ఫైనల్ క్వశ్చన్ సార్, సో ఇండస్ట్రీలోకి రావాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీకు ఏదో ఆర్ట్ మీద పరిణతి ఉన్నదనుకోండి, ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అవకాశం తీసుకోవడం తొందరపడే అవసరం లేదు. దాని మీద ఒక అధ్యయనము, దాని మీద ఒక ప్రాక్టీసు, ఒక ట్రైనింగ్ లాగా మనం పర్ఫెక్ట్ అయినాం అనేది మనకు మనము సాటిస్ఫై అయిపోవాలి. ఎవరి కథ వానికి సూపర్ అనే బయలుదేరుతాడు. అది విన్నోనికి తెలుస్తుంది అది ఎట్లున్నదని. కాబట్టి మన కథను, మన స్కిల్స్ని మనం పసిగట్టే లెవెల్కి ఎదగాలి. అది ఎప్పుడు కొద్దిగా సమయం పడుతుంది. అది అయిన తర్వాత మనకు తెలిసిన వాళ్ళతోని మన ఆ భావాలు పంచుకోవాలి, వాళ్ళ రియాక్షన్ చూసుకోవాలి, ఎట్లుంది ఏంది. ఆడ వాళ్ళే రేపు సినిమా చూసేటోళ్ళు కూడా ఆ కామన్ పీపులే, వాళ్ళు చెప్తారు నీ కథ ఏందో అక్కడనే చెప్పి వాళ్ళందరినీ కూడా నువ్వు ఇంప్రెస్ చేసినప్పుడు అప్పుడు సంచి పట్టుకొని రావాలి. అప్పుడు అవకాశం తీసుకున్నప్పుడు, అప్పుడు నువ్వు ఆ అవకాశాన్ని యూజ్ చేసినప్పుడు సేమ్ ఇదే ప్రజానికం నీకు ఆదరిస్తారు. ప్రజలు ఆదరించినాక నీకు ఎవడు వెనకకి ఏం చేయలేడు. ఎవడైనా ప్రజల మెప్పు పొందుడే లక్ష్యం. కానీ ప్రజల వరకు చేరడానికి ఈ మాధ్యమాలు ఉంటాయి. ఇప్పుడు ఈ యూట్యూబ్లు ఎట్లనో సినిమా కూడా, ఒక సినిమా తీయాలి కదా, కోట్ల రూపాయలు పెట్టి తీసేటోడు ఒకటి దొరకాలి కదా, దాంట్లో మనం ఎట్లా ఇరకాలనేది చూసుకోవాలి.
నీకు టాలెంట్ ఫుల్ ఉందనుకో, ఇప్పుడు ఒక డైరెక్టర్ టైం ఇచ్చినప్పుడు చేసి చూపి అన్నప్పుడు ఇరగదీయాలి, మళ్ళీ వాడు నో అనే ఛాన్స్ ఇవ్వద్దు. నువ్వు మొదట్లోనే పోయి అవకాశం కావాలంటే కష్టంతో ఆడిషన్కి వెళ్తావు. ఆడ పోంగానే ఫెయిల్ అయినాక నేర్చుకున్నాడు కంటే వెళ్ళక ముందే నువ్వు రెడీ అయిపోతే సూపర్ కదా. ఇది నా సలహా. అప్పుడు ఏంటంటే నువ్వు ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అయిపోయినాక నీకు నేర్చుకునే టైం ఉండదు, ఇక రోజు చేసుకుంటేనే నేర్చుకోవాలి. అప్పుడు ఏమైపోతుంది, నీకు ఏ డైరెక్టర్ పిలిచినా ఏ పాత్ర ఉన్నా ఏమున్నా దాంట్లో నువ్వు ఒక టెక్నిక్స్ నేర్చుకుంటే నువ్వు అన్ని రాణించగలుగుతావు, దాంట్లో జీవించగలుగుతావు. నీకు అది పర్ఫెక్ట్గా అవుతుంది, నువ్వు ఒక లెజెండ్ లాగా తయారవుతావు. లేకుంటే 2-3 సినిమాలు అవుతాయి, తర్వాత అప్పుడు నేర్చుకోబోతాం, మళ్ళీ ఫెయిల్ అయినాక మళ్ళీ ఎక్కువ కష్టం అవుతుంది. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారుగా డైరెక్టర్ సయ్యద్ రఫీ గారితో ఇంటర్వ్యూ. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.